కంటే ముందు కూడా ఆషాఢ మాసం బోనాలు మొదలైనవి. ఈ బోనాలకైనా ఒక రాష్ట్రానికైనా దేశానికైనా ఎవరికైనా ఆ అమ్మవారికే ముందు నడిచేది పోతరాజు. ఈ ఆషాఢ మాసం వచ్చిందంటే అంత భయం భయం బుగులు బుగులు ఉంటుంది అనమాట. ఏదో రకాలు ఏదో వచ్చిపోతుంటాయి. అందుకనే ఆషాఢం వచ్చింది, అమ్మవారు వస్తుంది. ఆనవాయితీగా పోతరాజుగా వేషం వేస్తున్న పోతరాజులు ఇట్లా ప్లాస్టిక్ వీరగోళలు కూడా వాడతారా? ఎవరి పడతాలని పోతరాలు చేపిస్తారు. ఏసం వేపించినామా వేసినాం, కానీ అమ్మవారి దిక్కేని ఏం దోషం వస్తుందో తెలియదు. రేపటి దినము వాళ్ళు అది చేసుకుంటలేరు. అమ్మవారికి రేపు బోనం సమర్పిస్తున్నాము అన్నప్పుడు ఆ పోతరాజు వేషం కట్టడానికి ఎన్ని గంటల ముందు నుంచి ఈ ఉపవాసాలు దీక్షలు పాటిస్తారు స్వామి? ఉదయం లేచి స్నానం చేసుకొని శుద్ధి చేసుకొని సూర్య నమస్కారం చేసి ఒక్క పొద్దు ఉండి ఏం ఆడతావమ్మా చెప్పు? ఎంతసేపు ఆడతావమ్మా ఒక్క పొద్దు ఉంటే చెప్పు? ధర్మం మీద అందరూ మేధావులు మాట్లాడుతారు. నేను ఒక్క పండు తిండి ఉంటా, నేను ఏమి తిన్నా. పన్నులు లేరు అనుకో, ఎవరినో పోతురాజు తీసుకొచ్చి పెట్టేస్తారు, పోతురాజు అనేస్తారు, అన్ని కాళ్ళు మొక్కిపిస్తారు. అది ధర్మం కాదు. ఆ పోతురాజు అంటే ఒక లెవెల్తో ఉండాలి. ఆ పోతురాజు గురించి తెలవాలి. ఆ పోతురాజుకి ఏం. ఈ ఇంటర్వ్యూలు కొంతమందితోనే చేస్తాం, అందరితో చెయ్యం. ఎందుకంటే ఆ చేసిన ఫలితం లేదు. వాళ్ళకు నచ్చింది వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళకి ఏమేరకమ్మా ఇప్పుడు పనిపాట్లు అంటే మేము పోతరాజులో అంత వాల్యూ లేదు. పోతరాజులకు వాల్యూ ఇయ్యారు. ఒకప్పుడు ఊర్లో ఒక్కడు ఉండే, ఆ ఊరికేని ఇంకో ఊరికి తీసుకుపోతుండే పోతరాజు. ఇప్పుడు ఏమైందంటే కామెడీ లాగా చేసేస్తారు. హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ ముందుగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అంతకంటే ముందు కూడా ఆషాఢ మాసం బోనాలు మొదలైనవి. మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా హైదరాబాద్ నగర వాసులందరికీ కూడా ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు మా హిట్ టీవీ ద్వారా. మరి ఈరోజు మా హిట్ టీవీ ముఖంగా కూడా ఒక ముఖ్యమైన వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. గతంలో కూడా గత సంవత్సరం నేను పరిచయం చేశాను. మరి ఈ సంవత్సరం కూడా ప్రేక్షకులందరి కోసము పరిచయం చేయడానికి వచ్చాను. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా కూడా ఆషాఢ మాస బోనాలు సమర్పిస్తూ ఉన్నారు. కానీ అంతకంటే మొదలు ఈ బోనాలకైనా ఒక గ్రామానికైనా ఒక రాష్ట్రానికైనా దేశానికైనా ఎవరికైనా ఆ అమ్మవారికే ముందు నడిచేది పోతరాజు. మరి అలాంటప్పుడు మనం గౌలిపుర విజయ పోతరాజు గారిని మరి మనం అడిగి తెలుసుకోకపోతే ఎలా ఉంటుంది? ప్రతి బోనాలకు కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కొత్తదనంతో ఆయన బోనం సమర్పిస్తూ ఉంటారు అమ్మవారికి. మరి అలాంటి విశేషాలన్నీ కూడా మీకోసం మా హిట్ టీవీ స్టూడియోలో ఇప్పుడు అడిగి తెలుసుకుందాము. నమస్తే స్వామి. అమ్మా నమస్తే నిర్మలాదేవి గారు. ఎలా ఉన్నారు? ముందుగా అంత మంచిగానే ఉన్నాము. ఎందుకంటే గతేడాది కూడా ఎంతో చక్కగా చెప్పారు మాకు. అందుకే మళ్ళీ ఈసారి కూడా చెప్పిపించాలి. మా హిట్ టీవీ ప్రేక్షకులకే కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆషాఢ మాస బోనాలంటే ఎంతో ఆహ్లాదకరంగా చూస్తూ ఉంటారు. అందులో ఫస్ట్ చూసేది అమ్మవారి కంటే ముందు పోతరాజుని చూస్తారు. అందుకే మళ్ళీ మీ దగ్గరికి వచ్చాం. మంచిదమ్మా, చెప్దాం. అట్లేముంది, అమ్మవారి ఆషాఢం వచ్చింది. ఇక ఈ ఆదివారం ఫస్ట్ ఆదివారం చేస్తాం బోనాలు గిట్లా. అమ్మవారి దగ్గరికి పోతున్నాం. ఇక మీరు కూడా వచ్చిరంటే మాకు కూడా ఎంతో ఆనందం అనిపిస్తుంది. మా నిర్మలాదేవి వచ్చింది ఇట్టి తరం నుంచి. అందరూ ప్రేక్షకులు అందరూ సుఖశాంతులతో ఉండాలి. ధనం ధాన్యాలతోని ఐశ్వర్యాలతోని పిల్ల పాపలకి సకల సంతోషాలతోని కేలి విలాసాలతోని. ఈ ఆషాఢ మాసం వచ్చిందంటే అంత భయం భయం బుగులు బుగులు ఉంటుంది అనమాట. ఏదో రకాలు ఏదో వచ్చిపోతుంటాయి. అందుకనే ఆషాఢం వచ్చింది, అమ్మవారు వస్తుంది. అమ్మవారు శాంతి చేసినాక అమ్మవారు వచ్చి మన బస్సులో ఊకుంటే మనం ఒక బుక్కడు అన్నం తీసుకుపోతున్నాం. అమ్మవారికి ఆ నైవేద్యం పెడుతున్నాం. దాని తర్వాత బలి జల్లుకుంటున్నాం. అంతా మనమే చేసుకుంటున్నాం. అమ్మవారికి ఎక్కించేది ఏమీ లేదు. అమ్మ చల్లని దివ్వలు ఉండాలని అమ్మ చూపుతోని చూస్తే చాలు మనకు అంత ఆనందం ఉంటాం. సకల సంతోషాలతోని అందరూ ఇక నుంచి
అంతకుముందు గోల్కొండలో కూడా ఎంతో మంది కొట్లాడుతుండే, ఇప్పుడు తక్కువైపోయింది. ఎందుకంటే అమ్మ కృపలేంది ఏం లేదు, ఇప్పుడు తక్కువైపోయింది. ఈసారి కూడా ఇంకా మంచిగా ఆనందంతో యూత్ అందరూ మంచిగా వచ్చి ఆడుతూ పాడుతూ అది ఆనందంతో వచ్చి చేసుకొని పోతే మాకు కూడా ఎంతో ఖుషి అనిపిస్తుంది. నా అమ్మకు కూడా ఖుషి అనిపిస్తుంది, పొలిమేర కాసే పోతలింగన్నకు కూడా ఖుషి వస్తుంది. నా అమ్మ కోపం వచ్చిందంటే నాకు కోపం వచ్చేస్తుంది. ఇక నాకు కోపం వచ్చిందంటే ఇక హీరోల దెబ్బలు పడతాయి అనమాట. బస్ అందుకనే అందరూ యూత్ అందరు కలిసి అమ్మ దగ్గరికి వచ్చి గోల్కొండ వెళ్ళమ్మని అమ్మని ప్రార్థించుకుంటా, అమ్మవారికి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా, ఆడుతూ పాడుతూ బోనాలు కానీ వచ్చిన ఆడపడుచులను కానీ ఎవరిని కానీ డిస్టర్బ్ చేయకుండా ఆనందంతో తీసుకోవాలి అని మా కోరిక. అమ్మవారి చల్లని దీవెనలు అందరు ప్రజలపై ఉండాలి. ఇట్టి చూసే వాళ్ళకు కూడా సుఖశాంతులతోని, ఆరోగ్యాలతోని, ఐశ్వర్యాలతోని, పిల్ల పాపలకి సకల సంతోషాలతోని, కేలి విలాసాలతోని ఉండాలని మనసారా కోరుతున్నా. మీకు మీ టీం వాళ్ళకు కూడా అందరికీ సుఖశాంతులు కలగాలి, ఆరోగ్యాలతోని ఐశ్వర్యాలతోని కోడికి పడిగెత్తాలి, అనుకున్న పనులని కావాలని ఓల్డ్ సిటీ తరపు నుంచి మా విజయ్ పోత్రా టీం తరపు నుంచి సుఖశాంతులు ఉండాలని మనసారా కోరుతున్నా. గోల్కొండ ఎల్లమ్మకు, ఉజ్జోని మాంకాళికి, ఆ జగదంబ దేవికి అందరికీ సుఖశాంతులు ఉండాలని మనసారా కోరుతున్నా. అమ్మ కటాక్షం ఎప్పటి కలిగి ఉండాలని. ఓం నమ శివాయ, ఓం నమో శ్రీ మాత్రే నమ. చెప్పండి అమ్మా. స్వామి, ఎందుకంటే ఎప్పుడైనా మీరు మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తూ ఉంటారు. అట్లాగే అమ్మవారు కూడా మీరు చెప్పినట్టే ఆషాఢ మాసంలో ముక్కోటి దేవతలు అమ్మవార్లందరూ కూడా భూలోకానికి వస్తారు, దిగొస్తారు అని చెప్పడం కూడా జరిగింది. అదే కాకుండా వాళ్ళు వచ్చి ఇక్కడ సంచరిస్తున్నప్పుడు దుష్ట శక్తులు కూడా అలాగే రోగాలన్నిటిని సృష్టించడమా లేకపోతే ప్రళయాన్ని సృష్టించడమా చేస్తూ ఉంటాయి. అవన్నిటిని అరికట్టడానికే అమ్మవారికి బోనం సమర్పిస్తారు. అందుకు అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తుంది. అదే విధంగా ఇవన్నీ కూడా దుష్ట శక్తులను మొట్టమొదటిగా కనుక్కునేది కూడా, చూసేది, కనిపెట్టుకొని ఉండేది కూడా పోతరాజులే. కాబట్టి మరి ఈ ముందుగా పోతరాజులకే ఆషాఢ మాస శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నాము. మీకు మా హిట్ టీవీ తరఫు నుంచి ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు ముఖ్యంగా కూడా. స్వామి, మరి మీ నుంచి ఈ సంవత్సరం కొన్ని తెలుసుకుందాము అనుకుంటున్నాము. చెప్పాలమ్మా. ఎందుకంటే మొట్టమొదటిగా నేను బోనాలకి ఇప్పుడు ఆషాఢ మాసం బోనాలు స్టార్ట్ అయినప్పటికీ కూడా ఆల్రెడీ గోల్కొండలో జరిపించబడింది. అంటే సంవత్సరము కొన్ని చూస్తున్నాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పోతరాజులు ఆనవాయితీగా వస్తుంది. ఆనవాయితీగా వచ్చిన పోతరాజులే చక్కగా ఆ వేషాధారణతోటి గాంభీర్యమైన రూపంతో ఆ అమ్మవారి ముందు నడుస్తూ, ఆడుతూ, పాడుతూ అమ్మవారిని సంతోష పెడుతూ వస్తూ ఉంటే ప్రజలు కూడా, భక్తులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి పోతరాజులకు నమస్కారం చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే నిన్న చూసినప్పటికి కూడా కొంతమంది అంటే రియల్గా వాళ్ళు ఒరిజినల్ పోతరాజులు కాదేమో అనిపించింది. స్వామి, మీరు అంటే ఇలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దు. చాలా వరకు చూసాము. అక్కడ ఒరిజినల్ పోతరాజులు ఎట్లుంటారు, ఫేక్ పోతరాజులు ఎలా ఉంటారు అనేది కొంచెం గమనించగలుగుతాం. అక్కడ చేతిలో పట్టుకున్న వీరగోళలు కావచ్చు, అవన్నీ ప్లాస్టిక్ ఇవి వాడుతున్నారు. అంటే మాకు డౌట్ వచ్చింది, ఆనవాయితీగా పోతరాజుగా వేషం వేస్తున్న పోతరాజులు ఇట్లా ప్లాస్టిక్ వీరగోళలు కూడా వాడతారా అంటే అమ్మ, వాళ్ళు పోతురాజులను ఇవాళ రేపు ఏమైందంటే ఎవరి పడతాలని పోతురాలు చేపిస్తారు. ఏసం వేపించినామా వేసినాం, కానీ అమ్మవారి దిక్కేని ఏం దోషం వస్తుందో తెలియదు. రేపటి దినము వాళ్ళు అది చేసుకుంటలేరు. ఇప్పటిది అయిపోయింది, ఇప్పుడు కడుపు నింపుకున్నాము, ఇప్పుడు అయిపోయింది అనుకుంటారు. కానీ రేపటి దినము ఒక్క పోతురాజు అంటే పొలిమేర కాసే పోతలింగడు అంటే ఇట్లా ఉగ్రంతో ఉండాలి. రేపటి దినంలో ఏ దయ్యాలు కానీ, భూతాలు కానీ, కామిని కానీ, కమ్ముకోటి పిశాచులు పట్టి కొరికి ఇట్లా పడేసట్టు అంత దమ్ము ఉండాలి పోతురాజుకు. అంటే ఇవాళ రేపు అందరు ప్లాస్టిక్ ఏం చేస్తారో అర్థమైతలేదు. ఎంతమందికి చెప్పినా ఇంటలేదు. వాళ్ళని ఇప్పుడు పబ్లిక్ కూడా ఏమైందంటే ట్రెండ్ అని చెప్పేసి పిచ్చి పిచ్చిగానే వాళ్ళని అది చేస్తారు. కానీ ఒక పోతురాజుకు అనేది వాల్యూ లేకుండా చేస్తారు. ఎన్నిసార్లు చెప్పినా ఒక మనిషి పుట్టినప్పుడు, ఒక మనిషి పుట్టినప్పుడు ఒక దేవుణ్ణి కించపరిచినట్టు చేస్తే ఇయ్యాల కాకుండా రేపటికి పక్క తలుగుతుందమ్మా. పిల్లలకు తలుగుతుంది. పిల్లలని అనొద్దు కానీ వాళ్ళకైతే బరబ్బర్ తలుగుతుంది. ఎందుకంటే భగవంతుని కించపరచొద్దు. ఆ పొలమేర కాసే పోతలింగడు అంటే ఆ శివుని కొడుకే ఆయనని. ఎందుకంటే మనం అమ్మవారి ముఖం ఫస్ట్ పోయి పోతురాజుని మొక్కుతాము. ఆ నైవేద్యం కూడా పోతురాజుకు పెడతాం. ఎందుకంటే ఈయన శాంతి ఉంటే అమ్మ శాంతి ఉంటుంది.
ఆమె అగ్గిల పుట్టింది అఖండ జ్యోతి, కాటిలో పుట్టింది కళ్యమాత, వెనుక వెనుక చందున వేగలన మాత, పాపడు చందున వేగలన మాత, ఆ రైక మీద ముచ్చాల రంగైన పోచమ్మ, అక్కడ పొలిమెరగాచే పోతలింగడు పుట్టిండు. ఆమె అగ్గిల పుట్టింది. ఆమె అగ్గిల పుట్టినప్పుడు ఈయన పొలిమెరగాచే పోతలింగడు ఎంత ఉగ్రంతో ఉంటాడు, ఎంత అన్నట్టు ఉంటాడు అనమాట. ఆయన దగ్గర పిచ్చి పిచ్చి ఏదు అప్పడం పట్టుకుని నడుస్తుండొచ్చు దునియా. కల్కి దిన్ దేగనా జవాబ్ క్యా ఆయేగా అంటే రేపటి దినం వినాలే. ఆ రేపటి దినం చూసినాక చేతులు కాలినాక ఏ ఆకులు పట్టుకుంటే ఏమవుతుందమ్మా. అందుకనే పెద్దలకు ఏం చెప్తామంటే ప్రతి ఒక్కరు పొలిమేరగాజ పోతలింగడు ఎవరు అని తెలుసుకొని ముందు కాలేయాలని నేను మనసారా కొడుతున్నా. నేను కించపరచుడు కాదు. మనుషులు అనేది ఎట్లా పడితే అట్లా పోతురాజు చేసేస్తుండు. పన్నులు లేరు అనుకో, ఎవరినో పోతురాజు తీసుకొచ్చి పెట్టేస్తారు, పోతురాజు అనేస్తారు, అన్ని కాళ్ళు మొక్కిపిస్తారు అని. అది ధర్మం కాదు. ఆ పోతురాజు అంటే ఒక లెవెల్తో ఉండాలి. ఆ పోతురాజు గురించి తెలవాలి. ఆ పోతురాజుకి ఏమన్నా అయినా కూడా ఒకటి చేసేటోళ్ళు లేడు, అంతే బస్ చేసిండా చేసిండు. నిజంగా పోతురాజులు ఎప్పటి నుంచి అంటే ఇప్పుడు అమ్మవారికి రేపు బోనం సమర్పిస్తున్నాము అన్నప్పుడు ఆ పోతురాజు వేషం కట్టడానికి ఎన్ని గంటల ముందు నుంచి ఈ ఉపవాసాలు దీక్షలు పాటిస్తారు స్వామి? ఎటువంటి దీక్షలు తీసుకుంటారు? దీక్షలు అంటే ఎట్లుంటాయంటే అమ్మా, ఉదయం లేచి వింటున్నావా, ఉదయం లేచి స్నానం చేసుకొని శుద్ధి చేసుకొని సూర్య నమస్కారం చేసి సూర్యచంద్రుని ఆదే భూదే పంచభూతాలను దేవతలను తలుచుకొని మన తల్లిదండ్రుని తలుచుకొని ఆ దేవుని తలుచుకొని తల్లిదండ్రులకి దండం పెట్టుకొని దేవునికి దండం పెట్టుకొని గురు పాదాలు తలపైన ఇక్కడ లేకున్నా కూడా గురు పాదాలు తలపైన పెట్టుకొని ముందుకు నడవాలి. వింటున్నా నియమాలు నిష్ఠాలు అంటే ఒక్క పొద్దు ఉండి ఏం ఆడతావమ్మా చెప్పు? ఎంతసేపు ఆడతావమ్మా ఒక్క పొద్దు ఉంటే చెప్పు? ధర్మం ఏంది? అందరూ మేధావులు మాట్లాడుతారు, నేను ఒక్క పండు తిండితో ఉంటా, నేను ఏమి తిన్నా కాలి లే అమ్మా పాలతోనే ఉంటా అంటే ఎంతసేపు ఆడతాడమ్మా? పాలతో ఉంటే కొద్దిగా ఎసరు అన్నది ఉండాలమ్మా కడుపులో అనేది. కొద్దిగా ఉదయమే పూజ ఇట్లా చేసుకొని అన్నీ చేసుకొని కొద్దిగా తినేసి 10, 11, 12 గంటలకు వేస్తావు. ఒక 2-3 గంటల ముందుగా ఇంత తినేసి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ స్నానం చేసుకొని చక్కగా పోయి ఆ గురువులను దండం పెట్టుకొని పూజ చేసుకొని సామాన్ వేసుకొని ధరించుకొని అప్పుడు వెళ్ళి మంచి ఆనందంతో ఉంటాం. కడుపులో ఎసరు లేనిది ఆడినామనుకో, ఆ దమ్ము కొట్టిందనుకో ఏం చేస్తారు, గ్యాస్ ఫామ్ అయ్యి ఏ దేవుడు కూడా ఉపవాసం ఉండి నాకు పూజ చేయనులే లేరు. వీళ్ళు కొత్తగా గురువులు అయ్యారమ్మా. కొత్త గురువులు అయ్యి ఏమంటారు అంటే ఒక గిలాసుల పాలు దాగి చేస్తా, ఇది దాగి మనం పిచ్చోళ్ళని చెప్పి మేము పిచ్చోళం అయిపోతున్నాం వాళ్ళ దీన్ని చూసుకొని. ఎందుకంటే మా పెద్దల నుంచి చేసుకుంటూ వస్తున్నాం. మా పెద్దలు మా గురువులు ఇది కాదు బెటా, ఇది బెటా అని అన్ని చెప్పే దాంట్లో చూసుకొని మేము ఇట్లా ముందుకు వస్తున్నామమ్మా. కష్టపడుకుంటూ వస్తున్నాం. పోతురాజు అంటే ఏంది, ఎన్ని టోకలు తగులుతాయి, ఎట్లా చేస్తే ఏమవుతుంది, ఈ అనుభవాలు తెలుసుకుంటూ వచ్చినాం. అనుభవాలు అడుగుతలేరు ఇప్పుడు. పోతురాజు చేసిర్రా, ఏదో తాడు పట్టుకుర్రా, పసుపు కుంకుమ రుద్దుకున్నామా, లేకుంటే ఏదో పెయింట్ వేయించుకున్నామా. పెయింటర్ వస్తే 1000 రూపాయలు ఇచ్చేస్తే పెయింట్ వేసేస్తాడు, 500 ఇచ్చినా పెయింట్ వేసేస్తాడు. నేను వేసేస్తున్నా ఆడు ఓడన్నా కానీ ఆడు ఏమంతా కానీ బస్ చేసుకోవచ్చా అంటే వాళ్ళకు ఏమంటున్నా, చేతులు కాల ముందు ఏం కాదు, చేతులు కాలినాక అర్థమవుతుంది ఏం చేయాలి. ఏం చేస్తాడు, ఏం చేయలేడు, అది కాలిపోతాయి అంతే. టోపర్ దలిగేది ఉందనుకో బరబ్బర్ దలుగుతుంది. వంతులున్నది వైకుంఠం బ్రహ్మ రాసిన రాత, మానవుడు మజిబెట్టి దూర్చిన మానవోసం కాదు, ఎవ్వని తరం కాదు మార్చేది. ఆడు చేసుకున్న పుణ్యమే ఉళ్ళబడుతుంది. నువ్వు మంచి కష్టపడు, నీకు డబ్బులు వస్తాయి. నువ్వు పాపం చెయ్యి, పాపం ఉళ్ళబడుతుంది. ఇంతవరకు దానాలు చెయ్యి, నీకు పుణ్యం దక్కుతుంది. మోక్షం కలగాలంటే ఏంది, ఎవరిని కష్టపెట్టొద్దు. ఆ భగవంతుని ఉపదేశం మంత్రం ధ్యానం చేసుకోవాలి. మనిషికి ప్రతి ఒక్కరికి ఆత్మజ్యోతి ఉంటుంది. ఆ ఆత్మజ్యోతిని పెంచుకోవాలి. సాధన అంటారు, భక్తి అంటారు, ఆ మంత్ర ధ్యానం అంటారు. అది చేసుకోవాలి. గురు మంత్రం తీసుకోవాలి. గురు మంత్రం తీసుకొని ఆ గురు మంత్రం ఒకటే చదువుకో. ఓం నమ శివాని చదువుకో. నీకు ఇష్టం వచ్చింది ఏదో అమ్మవారిని తలుచుకో. ఓం నమ శ్రీ మాత్రే నమ అని తలుచుకో. దానికి మించిన మంత్రం ఏముందమ్మా? అన్నిటికీ మంత్రం ఇదే, ఓం నమో శ్రీ మాత్రే నమ. ఆమెను తలుచుకొని ముందుకెళ్ళు. ఎవరికి తెలియదు. వాడు వచ్చి పోతురాజు వచ్చి అన్నా నేను మా గురువు ఈయన ఎరకనా ఆయన ఎరకనా అంటే, నేనన్నా ఎవరు బాబు అంటే పలానా దగ్గర ఉంటాడు, మా గురువు పేరు ఎరకనా ఇట్లా సంగతి అంటే, నేను ఎవరు ఎరకవట బాబు, నా పనులు నాకే ఉంటాయి. అట్లా నేను పోతురాజు అంటే నమస్తే అన్న, మా గురువు అయినా ఈయన అంటే నేనన్నా అట్లనా మీ గురువు అయినా అంటే అన్నాడు. అంటే నేనన్నా మీ పోతురాజు తల్లిదండ్రి ఎవరు బెటా అంటే, మరి చిన్నపిల్లగాడు కూడా కాదు పెద్దగానే ఉండు, మీరు పోతురాజు తల్లిదండ్రి ఎవరు అంటే
నేను మళ్ళీ వచ్చి చెప్తా. అది కూడా చార్మినార్ కాడనే బంగారు బోనం ఇప్పుడు పోయినప్పుడు ఆడ వచ్చి బాబు అన్నా నమస్తే అంటే నమస్తే అన్న. అదే పిలిచి మా గురువు అయినా అంటే నేను అన్న నాకు సురమ అది పోతురాజు అన్న నమస్తే అంటే నమస్తే, నా గురువు ఎరకనా ఈయన ఎరకనా, నా బాధలు నాకు ఉన్నాయి, దమ్తో ఉంటాం మేము మా బాధలు. ఇక ఫ్రీగా ఉన్నట్టు మాట్లాడుతాం. నేనన్నా మళ్ళీ తల్లిదండ్రి పోతురా తల్లిదండ్రి ఎవరు పెట్టా అని అడిగిన. గురువు ఉన్నాడు కదా నీకు గురువు ఉన్నారు కదా, గురువు ఉన్నప్పుడు చెప్పాలి కదా తల్లిదండ్రి ఎవరు రా నేను అని అంటే చెప్తలేడు. నేను పౌరాన్ని వెళ్ళిపోయాడికేనన్నా, ఇక్కడికి వెళ్ళిపో పౌరాన్ని వెళ్ళిపో గట్లా. ఇప్పుడు ఏం తెలియదమ్మా అంటే ఒక ఇన్ని ఇంటర్వ్యూలు ఇచ్చిన మా పిల్లలకే తెలియదు, ఇంకా అది తెలియదు. నేను పెద్ద గొప్ప చెప్తలేను కాదు, నిన్నే అడిగిన పోరని నేను చెప్పిన అంటే చాలా మంది తెలుసుకుంటారు. పిల్లలు వాళ్ళు చిన్న పిల్లలు అని అడిగిన ఏమ్రా గోల్కొండలు ఉండు అప్పగాడు ఇప్పుడు జాగకాడ ఆపిన అని అడిగినారు ఏంద్రా ఇట్లా అంటే ఏమో డ్యూటీకి వేస్తున్నా నా లేట్ అయిపోతుందన్నా ఏం చేయాలి మన పొద్దున ఫస్ట్ ఉంటారుగా ఆడ టైం అయిందంటే ఊరికొచ్చి నిలబడిపోతారు ఇట్లా అన్న సామాన్ కావాలి అని చెప్పేసి అట్లా ఉన్నారా మా పిల్లలు. అంటే ఆ ఇంటర్వ్యూలు ఎందుకు ఇస్తున్నాం అంటే రేపటి భవిష్యత్తు ఇలా మాకు కష్టం అయినట్టు పిల్లలకు కావద్దు, వెతుటోనికి కావద్దు. ఎందుకంటే మేము కూడా టోకన్లు తినుకుంటూ వచ్చినాం, మేము ఉపదేశాలు పెట్టుకొని ఎన్నో టోకన్లు తినామమ్మా. పానం పోయి ఇట్లా పానం వచ్చింది మాకు, రెండో జన్మ అంటారు నన్ను. ఇప్పుడు మేము కూడా పోతరాజులను ఎవరిని పడితే వాళ్ళని కాకుండా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు చరిత్రలు కలిగిన వాళ్ళని ఎందుకు చేస్తున్నాము అంటే వాళ్ళకు తెలుసు గతం ఏంది అని, ఎలా పద్ధతులు పాటిస్తారు అనేది తెలుసు. అలాంటిది ఓ పోతరాజు వేషం వెయ్యాలంటే వంశపారంపర్యంగా ఎలా వస్తుందనేది అనుభవం కొద్ది మీలాంటి వాళ్ళకి తెలుసు. ఇవి తెలుసుకొని ఈ పండగను ఆచారాన్ని పోతరాజు వ్యవహారాన్ని వాళ్ళు పాటించాలని చెప్పేసి ఎప్పటికీ కూడా కనుమరుగవ్వద్దు అని చెప్పి ఈ ఇంటర్వ్యూలు కొంతమందితోనే చేస్తాం, అంతే అందరితో చెయ్యం. ఎందుకంటే ఆ చేసిన ఫలితం లేదు. వాళ్ళకు నచ్చింది వాళ్ళు చెప్తూ ఉంటారు, వాళ్ళకు నచ్చింది వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏమేరకమ్మా ఇప్పుడు పనిపాట్లు అంటే మేము ఉదయం లేస్తే పోచమ్మ అంటాము, మైసమ్మ అంటాం, ముత్యాలమ్మ అంటాం, వింటున్నావా ముత్యాలమ్మ అంటాము, దేవతల్ని తలుచుతాం ఎందుకంటే మాకు కూడా వాళ్ళు పెద్దల నుంచి చెప్పుకుంటూ వస్తారు ఒక కథ, ఈ దేవునిది ఇట్లా ఇది ఇట్లా. ఆ గావు కూడా ఎందుకు వాడతారు అంటే ఒకప్పుడు జంతువు బలిస్తుండే, ఇప్పుడు ఇస్తలేరు అంటే దాని అర్థమైంది తెలుసుకుంటారు మనుషులు. జీవి బలి వద్దు వద్దు అనుకుంటా శాంతం చేసుకుంటూ వస్తున్నాం. మేము కూడా పట్టినాం, పట్టలేమా మేమేం పెద్ద న్యాయం చెప్తలేము. అన్నిట్లలో ఉంటేనే మన మనిషి పుట్టుక. రేపటి దినం ఏదన్నా మన మీదకి వచ్చింది అనుకో దానికి ఏమన్నా బలి ఇవ్వాలంటే ఇవ్వాలి కదమ్మా. ఇప్పుడు లేకుండా నన్ను బలి తీసుకుంటా అన్నదానుకో ఇప్పుడు నేను బలి ఇవ్వాలి కదమ్మా, మళ్ళీ ఏం చేయాలి సార్ చెప్పు అనుకుంటా మాట్లా బలి ఇవ్వాలంటే ఇప్పుడు ఆమె గుమ్మడికాయ ఇస్తామమ్మా అదేం లేదు. అంత ముందు ఈ ఆటలు వస్తుంటే నన్ను వస్తుంటే పబ్లిక్ ఎక్కువైపోయింది. ఇప్పుడు ఏం కోస్తలేను, బస్ పప్పన్నం పెడుతున్నా పంపిస్తున్నా, గుమ్మడికాయ పప్పన్నం పెట్టి పంపిస్తున్నా అందరికి. ఏదో నాకు కలిగింది చేస్తున్నా. నేను ఇక్కడ పూతరా చేయాలి, ఇక్కడ చూసుకోవాలి, నేను సామాన్లు తీసుకోవాలి, డెక్సలు అవన్నీ అయితే లేదమ్మా నా ఒక్కంతో. 2-3 పిల్లలు వస్తారు చేస్తారు, ఇక నడిపిస్తున్నా అంత. నాకెంతో కోరిక ఉంది. ఎంత అంటే ఆడ 7 వారాలు ఇట్లా అమ్మవారు ఎన్ని రోజులు అయితే ఆషాఢం వచ్చినప్పటి నుంచి శ్రావణం అయిపోయేదాకా జాతర అవుతుంది. ఆడ ఒక్కొక్క వారము బేస్తారము, ఆదివారము ఒక భోజనము బల్కంపేటలో ఒక ప్రసాదం పాకెట్ ఇస్తారు చూడు, అట్లా ఒక ప్రసాదం పాకెట్, ఒక వాటర్ పాకెట్ ఇవ్వాలని ఒక మనసారా కొడుతున్నా నేను. ఎందుకంటే పైకి పోతుర్రమ్మ అందరు చూడనికి వస్తారు, కొంతమంది వంటలు చేయరు చూడనికి వస్తారు. బోనాలు అవుతున్నాయంట, ఎక్కడెక్కడికైనా వస్తారు, బోనాలు అవుతున్నాయంట చూద్దామని వస్తారు. ఇప్పుడు కొంతమంది చేసేటోళ్ళు కొంతమంది చేస్తారు, చేస్తలేరు అని కాదు, కొంతమంది చేస్తారు. కొంతమంది ఇంకా గవర్నమెంట్ తరం నుంచి ఆడొకటి పెట్టి ఇప్పుడు అన్నదానం 5 రూపాయలే పెడతారు. అట్లా ఆడ గోల్కొండకైనా వచ్చినప్పుడు ఒక ప్రసాదం పాకెట్ ఇచ్చి ఒక నీళ్ళ పాకెట్ ఇచ్చి వాళ్ళు ఎంతో యాద్ చేస్తారమ్మా. ఎందుకంటే ఆ కష్టం నాకు ఎరక. ఆడ ఒక టైంలో మేము కూడా పోయి చూసినాము, ఆకలి అయింది. హోటళ్ళలో తిందామా, ఆడ హోటళ్ళలో ఏమున్నదమ్మా, ఏం లేదు ఆడ హోటళ్ళలో. ఆ చిప్స్ గవికి ఏం తినాలి చెప్పు. నాకు ఒక దినము టోకర్ తగిలింది, నాకు ఒక టైంలో ఆ టోకర్ తగిలినందుకు నాకు అనుభవాలతో అంటున్నాను అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా నేను ఒక క్వింటల్ తీసుకుపోయి చేస్తున్నామ్మా, ఓరో క్వింటల్ తీసుకుపోయి చేస్తున్నా, వేరే ఒక 2 క్వింటల్ 3 క్వింటల్ ఎంతో చేస్తారు. కానీ గురువారం రోజు ఆదివారం రోజు పబ్లిక్ చాలా మా గొప్ప వస్తుంది అనమాట. ఆ టైంలో గవర్నమెంట్ తరఫు నుంచి నేను మనసారా కొడుతున్నా. ఇప్పుడు పెద్దల్ని ఆ గవర్నమెంట్ తరఫు నుంచి సీఎం కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరన్నా కానీ పెద్దలు వాళ్ళని ప్రతి ఒక్కరు కానీ భక్తులు ఎందుకు కాదు ఒక అన్నదానం పెట్టాలని
ఈ 2 వారాల గురువారం రోజు మన ఆదివారం రోజు ఇంత ప్రసాదం పెట్టమంటానమ్మా. నేను ఏం అడుగుతలే, మంచి కోరిక, మంచి నేను నా గురించి నాకు ఈమని అంటలేను, నాకు అమ్మ గోల్కొండ వెళ్ళమ్మ నాకు ఆశీలు ఇమ్మంటలేను, నాకు ఉన్న దాంట్లో చాలు. ఆడికి వచ్చే భక్తులకి నిజంగా. వచ్చిన భక్తులకు నువ్వు ఇచ్చే ప్రసాదం చాలుతుంది నాకు. నేను ఏదో నీ కుండలు కలిగింది ఏదో కింద మీద చేస్తున్నా. రేపటి దినంలా అందరికి ఆకలి అవుతుంది. మీ తరఫు ఇట్టి తరఫు నుంచి మీరు కూడా కొద్దిగా మీరు కూడా చెప్పాలి, పబ్లిక్ కు తెలియాలి. ఏంటంటే ఆ ప్రసాదము కొంతమంది వచ్చి బోనాలు చేసుకోతారు, కొందరు చూడనికి వస్తారమ్మా. చూడనికి వచ్చిన వాళ్ళకి ఆకలి అవుతుంది. జరాళ్ళ గురించి మీరు కూడా చెప్తే మాకు కూడా ఆనందం అనిపిస్తుంది. పైన వరకు 350 మెట్లు ఎక్కి అమ్మవారిని దర్శించుకొని వాళ్ళ కిందికి వచ్చి ఆ గోల్కొండ కోటను చూసుకుంటా బోనాలు చూస్తుంటే ఖచ్చితంగా ఆ నుంచి వెళ్ళాలనిపించదు. ఆ టైంలో ఆకలేస్తూ ఉంటది, వాటర్ కోసం వెతుక్కుంటూ ఉంటారు అలసిపోయి. మీరు కోరిన కోరిక అది మీకోసం కాదు, భక్తుల కోసం. భక్తుల గురించి నిజంగా మంచి మా కోరిక. పోతురాజుల తరపు నుంచి మా భక్తులకు ఒక బుక్కడు అన్నం పెట్టమని అంటున్నా, ఒక పాకెట్ అన్నమమ్మా. అది ప్రభుత్వం. నేను ఇంతో మూలు కూడా కొన్ని వీడియోలు కూడా చెప్పిన, అన్నదానం చేయండి ఇట్లా అని. ఇప్పుడు చేస్తున్నారు అంటే చేస్తున్నారు కొంతమంది గవర్నమెంట్ తరపు నుంచి. నిజంగా ఎందుకంటే మీరు చెప్పక ముందే గవర్నమెంట్ ఆ చర్యలు చేపట్టాలి వాస్తవంగా. ఎందుకంటే ఈ ఆషాఢ మాస బోనాలు హైదరాబాద్ లో అంటే అవి ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి, ఒక చరిత్ర కలిగినాయి అవి. అదే ఇట్లా మట్టి వస్తే కింద పడుకుంటా పబ్లిక్ వస్తుందమ్మా. ఆడింత ప్రసాదం పెడితే ఆ పెద్దలకు నేను ఇట్లా తల ఉంపి కాళ్ళు మొక్కుతా నేను. ఎందుకంటే అట్లాంటి ఒక బుక్కడమ్మ ఆకలి అనేది నాకు ఎరకాడ అంత కష్టం అనిపిస్తుంది. అట్లా మీ తరపు నుంచి కూడా చెప్పాలనుకున్నా, మా హిట్ టీవీ తరఫు నుంచి ఇప్పుడే చెప్తాను నేను. ఎందుకంటే గోల్కొండ బోనాలు హైదరాబాద్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. ఆషాఢ మాసంలో తొలి బోనాలు అనేటివి అక్కడి నుంచే ప్రారంభం అవుతాయి. గోల్కొండలో జరుగుతాయి, సికింద్రాబాద్ లో జరుగుతాయి, ఇక్కడ ఓల్డ్ సిటీలో కూడా మనకు లాల్ దర్వాజా బోనాలు కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ బోనాలు అంటేనే ఎక్కడెక్కడ రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చూసి తరించి వెళ్తూ ఉంటారు. మరి ఎలాగైతే ప్రోటోకాల్ విషయంలో కూడా ఇప్పుడు ఇక్కడ సిబ్బంది అంతా కూడా పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేస్తున్నారు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు వచ్చే భక్తులకి నీళ్ల సదుపాయం కానీ భోజనం సదుపాయం కానీ ఎవరు అడగకుండానే కోరకుండానే ప్రభుత్వం చర్యలు తీసుకొని భక్తుల కోసం చేపట్టాలని మా హిట్ టీవీ తరఫున కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. ఇంకా ఎందుకంటే అది మంచి విషయం అన్న, అందుకే చెప్పాను నేను. ఇంకొక విషయం ఏంటంటే స్వామి, మామూలుగా అయితే చాలామంది పోతరాజులు ఏం చేస్తారంటే ఇంటి నుంచి వెళ్ళే బోనం తీస్తున్నప్పుడు మాత్రం పోతరాజుగా వేషం వేస్తూ ఉంటారు. కానీ తర్వాత కూడా కొంతమంది పిలుస్తూ ఉంటారు, మా బోనానికి పోతరాజు వేషం వెయ్యండి, మేము ఇంత ఇస్తాము ఇంత చేస్తాము అని అడుగుతూ ఉంటారు, తీసుకెళ్తూ ఉంటారు. కొంతమంది పోతరాజులు అట్లా కూడా వెళ్తూ ఉంటారు. అట్లా మీరు ఏమైనా వెళ్ళిన సిచ్యువేషన్లు ఉన్నాయా? వెళ్తూ ఉంటారా అట్లా మీ బోనానికి కాకుండా? నేను బోనానికి వెయ్యా. నేను బస్సులా ఊరేగింపు తొట్టెళ్ళు ఉంటాయి కదా, ఆ తొట్టెళ్ళు అంటే నేను తొట్టెళ్ళ కాడ ఏంటంటే మా శిశువులు ఉంటారు ఆడ వేపిస్తా. నేను ఏంటంటే ఒక గోల్కొండ కిలల మన గౌలీపురాల బస్ ఆదివారము మీ సంస్థానము మంచిగా అమ్మవారికి అంటే నేను వరంగల్ అవతల కూడా అక్కడ అదేమో ఊరుంది మా ఇక్కడ బ్రాహ్మణ్ ఉంటాడు, ఆడ గుడి కడితే అలా ఊర్లో చేసి వచ్చిన, అక్కడ కూడా చేసి వచ్చిన. కానీ చేస్తా అంటే మెయిన్ జాగాలలో నేను ఎంట్రీ అవుతామా. ఇక చిన్న చిన్న జాగాలు అంటే పిల్లల్ని వేపిస్తా, ఎంజాయ్ చేపిస్తా. వాళ్ళకి కూడా రేపటి దినము ఒక గురువు నేను ఉండి వాళ్ళకి ఇది కాదు బెట్ట ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి, రేపటి దినం ఏమన్నా ఉంది మేకను వంట పెట్టాలి, మత్తు గొలపాలి అంటారు. ఆ మత్తు గొలిపేది కూడా పిల్లలకి నేర్పిస్తా, వాళ్ళని బట్టి నేర్పిస్తా. అంతేగాని ఇప్పుడు ఎకిదం రాగానే అన్ని ఏం కదమ్మా, మెల్లమెల్లగా ఒక్కొక్క పాయింట్ ఇచ్చుకుంటా గిట్లా కాదు బెట్ట ఇట్లా అనుకుంటే చేసుకుంటా పోతాం. బస్ ఏడవాడతాడయ్యా నేను నా పొజిషన్ ఉన్న జాలేస్తా మంచి పనుల జాగా. ఎందుకు అడిగినా అంటే స్వామి ఈ మాట కూడా చాలా మంది పోతరాజుల్ని ఒరిజినల్ గా ఉండే పోతరాజుల్ని తీసుకొచ్చుకోవాలి మా బోనం ముందు, ఆ పోతరాజులు కావాలి అనుకుంటారు. కొంతమంది ఏమో ఆర్టిస్టులు వచ్చి ఇప్పుడు పేడ్ ఆర్టిస్టులు వచ్చి ఉంటా ఉన్నారు, వాళ్ళకు పద్ధతి అవన్నీ తెలియదు, నియమాలు ఎట్లా పాటించాలి అని. అలాంటప్పుడు ఒరిజినల్ పోతరాజులు మాకు కావాలి, పద్ధతితోటి నడిపించాలి మా పండగ అని చాలా మంది అంటూ ఉంటారు. అందుకోసమే అడిగాను. ఎవ్వరు అడగారు ఇప్పుడు, ఇప్పుడు ఎవ్వరు అడగారు. నువ్వు లేకుంటే మీ అయ్యా ఆర్టిస్టులనే పెట్టుకుంటున్నారంట. కొంతమంది పెద్ద మనుషులతో కూడా విన్నా నేను, కొంతమంది పెద్ద మనుషులు అన్నారు నువ్వేంత నువ్వు లేకున్నా సరే మస్తు మంది వస్తారని. ఎందుకంటే బుచ్చగాళ్ళ లేక పడి ఉన్నారని కూడా అన్నారు కొంత పెద్ద మనుషులు, కొంతమంది చెప్పారు నాకు బుచ్చగాళ్ళ లేక పడి ఉన్నారు పోతురాజులని.
పోతరాజులు బుచ్చగాళ్ళు అన్నారు. పడుండరు ఎప్పుడు నేను నిన్న కొంతమంది వేరే వాళ్ళు అన్నారు నేను నిన్న ఇట్లా పోతరాజుల అంత వాల్యూ లేదు, పోతరాజులకు వాల్యూ ఇయ్యరు, ఎందుకంటే అట్లా చేస్తుర్రమ్మా. ఒకప్పుడు ఊర్లో ఒక్కడు ఉండే, ఆ ఊరికేని ఇంకో ఊరికి తీసుకుపోతుండే పోతరాజు. ఇప్పుడు ఏమైందంటే కామెడీలాగా చేసేస్తారు, ముక్కు పుల్లలు పెట్టి కమ్మలు పెట్టి వీడికైనా పనులు పెట్టి డిజైన్లు పెట్టేసి అరే ఎందురా బెటా అంటే కాదు కాక పైసలు ఇస్తున్నారు వాళ్ళు ఎట్లా చెప్పినట్టు వేయాలి. అయితే పైసలు ఇస్తే నువ్వు ఏదైనా చేస్తావా? అంటే పైసలు ఇస్తే అమ్మవారి అనుగ్రహం వస్తుందా మరి? అంతే అంతే వాళ్ళ బతుక అంతే. నేను నాకు ఒక టైం నుంచి ఒక జమానా నుంచి 32 ఏళ్ళు అవుతుంది ఇప్పటికి. ఆ టైంలో కూడా నన్ను అడిగిర్రు లే పెయింట్ వేసుకోవాలంటే నేను పెయింట్ కావాలంటే వాళ్ళని తెచ్చుకొని నేను వెళ్ళిపోతాను. అంతే కుదరా. నేను నా శిష్యులను కూడా వేసినా కూడా నా దగ్గర రానియా, దూరం పెట్టేస్తా, పక్క జరిపోంట. నేను కొడతామా నేను, ఎందుకంటే ఒక ధర్మం చూపెట్టరా, పైసలు ఇవ్వాలి కాదు రేపు కమాన్సం రా, దేవుని కటాక్షం అమ్మ కటాక్షం ఉంటే సార్. ఒక అప్పటి నుంచి కష్టపడుకుంటూ వస్తున్నామ్మా, ఆటో కూడా నడిపించినమ్మా నేను. ఏంటన్నా అప్పుడప్పుడు తాళాలు కొట్టి డోలు పట్టి సంచి పట్టి కష్టపడ్డాము. అంత కష్టపడ్డారు కాబట్టి ఇలా తెలుసు ఎట్లా దున్య తిట్లు తిన్నాము, దున్య కష్టపడ్డాము. మా గురువులకు బట్టలు కాడుకొని ఉతుకుతుంటే మా గురువులు ఎంబడిపోయి ఎంతో సేవ చేస్తుంటే పైసలు ఇచ్చి మాకు రండి పోతరాజులు అని చెప్పిన కాడ వాళ్ళకు నచ్చినట్టుగా పెయింటింగ్లు ఇవన్నీ అలంకరణ వాళ్ళకు నచ్చినట్టే చెయ్యాలంటే నేను చెయ్యలేను, పోతరాజు ఎత్తైతుంటాడో అట్లే ఉంటా అని మీరు పకడ్బందీగా చెప్పేస్తారు. ఇన్నేళ్ళని చెప్పడన్నా నన్ను చూడమను. ఒక టైం నుంచి పసుపు కుక్కు మించి చెంకికి మించి ఏది వేయలే పెయింట్ అస్సలక. అది గొంతుకాడికి వచ్చినా కూడా నాకు తిననీకు గతి లేకున్నా నాకు వద్దే వద్దు. నిన్న కష్టపడ్డ ప్రసాదం లేనే అమ్మా, నువ్వు ఇచ్చే ప్రసాదం కావాలంట కానీ నేను ఒక రామనాథులాగా అల్లలాగా అనొద్దు. అట్లా నాకు ఓరాలు కోరా, నేను బస్ ఉన్న దాంట్లో సరిపించుకుంటా. నేను నాకు వచ్చిన దాంట్లో చాలు. శిష్యులు కూడా అట్లనే ఉంటారా? ఇక శిష్యులు ఉంటారా అంటే అమ్మ మనం చెప్పేది నా బాధ్యత, తిరిగేది నీ బాధ్యత. గురువాన్ని నమ్మినప్పుడు నేను మట్టి ఇస్తా, అదే బంగారం అవుతా. బంగారం అంటే బంగారమే. ఇప్పుడు నాకు వచ్చి రోడ్డు మీద బొట్టు పెట్టమన్నాడు, ఏం పెట్టాలి చెప్పమ్మ, ఏం పెట్టాలి? ఐడియా ఉందేమో? బస్ నాకు బొట్టు పెట్టమన్నాడు, బొట్టు పెట్టమన్నప్పుడు తీసి బొట్టు పెడతా. నా కొడుకు నాకు మట్టి పెడతావురా అంటే నీ మట్టి అయిపోయింది నీకు, అదే బంగారం అనుకోవాలి. ఇప్పుడు కొంతమంది ఇట్లానే అది పోతురాజు వచ్చి కొడతాడు, నన్ను కొడతావని ఇట్లా గుంజేసి గల్లబట్టి నూకేస్తాడు. అది కొట్టిండు అనుకుంటే ఆయనకి కొట్టినట్టు ఆ పాపమానికి, కానీ అది ప్రసాదం, అదొక ప్రసాదం అనుకుంటే నీకు అంటున్నా ఉన్న గాలులు పోకుండా నీ కాలు కిందకి వెళ్ళిపోతా, పెద్ద మాట కాదు. ఆ ప్రసాదం అనుకోవాలి. అది కొట్టినందుకు పోయింది బాయ్ బలి. నేను కొడితే రక్తాలు కూడా వెళ్ళిన దినాలు ఉన్నాయి. ఒక్క మాటలు లేరు పిల్లలు, అరే క్యావచ్చాది ఎదొకో అని ఇట్లా పలిగిపోయిన ఏడుకాడికి. అట్లా ఇప్పుడు అంత లేదు. అప్పుడు స్టార్టింగ్ కదా, అప్పుడు ఉగ్రం వచ్చేస్తున్నాడు. ఓ వినపోతుంటే నేను ఎట్లా కొడుతుంటేనా అంటే ఇక తెల్లారితే బయటకు వెళ్తే గుద్దుకున్నాడే అంత పరిశాన్ ఉండే మాకు ఇక్కడ గౌలిపురాల. అసొంటి దాంట్లో నేను బతికి బట్టగట్టినంటే అర్థం చేసుకో. కానీ నా పిల్లలు ఇంతవరకు ఒకడు కానీ అక్కడాంచిన వాళ్ళు అక్కడాంచిన ఇద్దరు ముగ్గురు కానీ అంత మీదికైతే రాలేరు. కానీ దెబ్బ తిన్నోడు అన్నా నాకు మంచిగా నేను మస్తు మంది చెప్పిరమ్మా. నేను పెద్ద గొప్ప చెప్పుకోను, ఆ భగవంతుని సాక్షిగా అన్నా మంచిగా అనిపించింది అన్న, పెయ్యి కూడా కుళ్ళయిందన్న. ఎవరన్నా ఇట్లనే పిచ్చి పిచ్చిగా మాట్లాడారని గుంజి ఒక పచ్చకడ పెట్టేస్తా. అది కొందరు ఏమనుకుంటారు అంటే ఇట్లయితే కొట్టిండి అనుకుంటారు, కానీ దాని అర్థం ఏంటంటే ఏదైనా గాడుపులు ఉన్నా కూడా ఫ్రీ అయిపోతుంది. ఒక పిల్ల చెప్పింది పిచ్చి పిచ్చిగా అవుతుంది, ఇట్లా అవుతుంది అంటే కొంచెం ఒకటే పచ్చకడ పెట్టిన, మంత్రం లేదు తంత్రం లేదు. మళ్ళీ వెనకసిరి బాబాయ్ మంచిగా అనిపించింది, బాబాయ్ మంచిగా అలకగా అన్నది. మా భార్య కూడా ఉంది అట్లా. విషయం తెలుసుకుందాం అనుకుంటున్నాను స్వామి నేను. ఏంటంటే ఇప్పుడు అందరి పోతరాజు వేషాలు వేసినప్పటికీ కూడా అందరికీ అనుగ్రహము కలగదు, ఒంటి మీదకి ఆ పోతరాజు ఆవహించరు అంటారు. కానీ మీ ఒంటి మీదకి వస్తుందని మేము నమ్మాము, చూసాము, తెలుసుకున్నాం కూడా. వస్తే ఆ వేషధారణలో ఎంతసేపు మీ ఒంటి మీద ఆ పోతరాజు ఉంటాడంట? పోతురాజు అంటే అది ఇట్లా అమ్మవారు అంటే పూనకం వచ్చి చెప్పుతుంది. ఈ పోతురాజు ఏంటంటే ఉగ్రం అన్నమాట. ఇట్లా అది సముద్రం ఎట్లా అనుకుంటుంది, ఇట్లా ఇట్లా అది ఎట్లా అంటే అంటే ఇట్లా ఎట్లా ఉంటుంది అంటే అమ్మా అర్థం ఇట్లా జల్జల్ ఉంటుంది చూడమ్మా. ఇట్లా సాగ్ తలుగుతే ఎట్లుంటుంది అని ఇట్లా వచ్చేస్తే గుమ్ములాగా, అంటే ఇట్లా తాయిపోయినోడు ఇట్లా అంట అట్లా ఆ ఫీలింగ్ లో వచ్చేస్తుంది. కొద్దిగా ఎరుకున్నట్టు ఉంటుంది, కొద్దిగా అంతా ఉండదు. ఇట్లా
ఆ మత్తుల ఇట్లా తాగిన వాళ్ళు ఎట్లుంటారు మత్తుల అదే ఎవరు అట్లా గుమ్ములు ఉంటది, అది ఉగ్రం అనేది వచ్చేసరి అది దానికి తిరుగుంటది అనమాట. ఇక నాకు ఇప్పుడు బర్దాస్ అవుతుందంటే ఎన్నో సార్లు మొక్కిన, స్వామి ఎందుకు చేస్తున్నావు ఇట్లా, ఎందుకమ్మా అని చెప్పి కొబ్బరికాయలు కొట్టుకొని 20 రియల్ గా అమ్మా 100 కొబ్బరికాయలు కొట్టినమ్మా. నేను బతికి బట్ట కట్టినా అంటే ఆ దేవుని నిజంగా అమ్మా, నేనే నమ్మా, నేను బతికి బట్ట కట్టినా అంటే ఆ దేవుని మాయనే అమ్మా. ఒకప్పుడు అమ్మవారిని తిరుగుతుంటే నేను ఎరుకనా, మా అన్న తెచ్చుకుంటే అమ్మవారిని కాలికదేవి, నేను ఒగ్గు పని చేస్తుంటే మళ్ళీ అందరిని నేను తెచ్చుకున్నా. మా ఇంటి దేవుడు నరసింహస్వామి, నేను ఒగ్గు పని చేస్తున్నా కాబట్టి మళ్ళీ తెచ్చుకున్నా. మా అన్న కాలికదేవిని తెచ్చిండు, ఆదిశక్తిని తెచ్చిను, అది ఇదని చిన్నప్పుడు తెలియలేదు మాకు. నాకు ఒకటి నేర్పిస్తుండే, కాలికదేవుని పెడతారా, అది పెడతారా, ఇది పెడతారా అని తిడుతుండే. ఇక నేను అంటుంటే నేను అక్కడ నేర్చుకొని వచ్చి మా అన్నని తిడుతుంటే, అమ్మవారిని తిడుతుంటే ఎట్లుంటది కదా, ఇట్లా రాక్షసుని తెచ్చినావు, అది తెచ్చినావు అంటుంటే ఆమె గులాం చేసుకుంది, నన్ను రక్తం తీసుకొని దాకా కొట్టిపించింది అంటే దేవుని మీద అందుకనే అహంకారపడ. నేను ఎప్పుడన్నా లబ్జుతో కోపం వచ్చి ఎప్పుడన్నా బాధ అనిపించే మన అన్నాను అనుకో, అప్పటికప్పుడు టొక్కడితో పెడతాడు. ఎప్పుడన్నా బాధలు ఉండి అమ్మా అంటాను అనుకో, టక్మని అయిపోతాం. అవద్దాం చెప్పొద్దు బస్ అంటే అమ్మ మనలోనే ఉందమ్మా. అమ్మ ఇట్లా కనబడితే కాదు, ముంగట ఊకొని చెప్పది, మనతోనే చేపిస్తుంది అమ్మ. మనం అనుకుంటాం అన్ని చేస్తాం, ఎవ్వరు ఏం చేయలేదమ్మా. నేను ఈ పనుల దిగుతాను కూడా అనుకోలే, నేను ఈ పనుల దిగుతాను కూడా అనుకోలేను. అంటే కొంతమంది నిజంగా ఒంటి మీదకి దేవుడు వస్తాడు నాకు అని చెప్పేసి చెప్తూ అది అమ్మా చిన్నప్పటి నుంచే అది ఒక రాత రాసి ఉంటదమ్మా. అంటే గంటలు ఒంటి మీద ఉంటది అమ్మవారు? ఉండదమ్మా, గంటలు ఉండదు. అమ్మవారు అనేది వాళ్ళకి ఎంతసేపు ఉండాలో అంతసేపు ఉంటుంది. ఇక వాళ్ళని అడగాలి, మనం చెప్తే మంచిగా ఉంటుంది. మన పోతురాజుల గురించి మాట్లాడుతున్నాం, ఎందుకంటే మంచిగా ఉండదు. పోతురాజులు అంటే ఒక సెకండ్లల్లో ఇట్లా గంభీర వచ్చేది, బయటికి వెళ్ళి ఒక ఇక్కడ అక్కడ అతులం కుతులం జర అది చేసేస్తాడు అనమాట. అప్పుడు జర మళ్ళీ అంటే పన్నోడు ఉంటేనేమో నార్మల్ చేసుకుంటారు, లేకుంటే ఆయనకి ఏం రాదనుకో, ఆయనకి కొబ్బరికాయలు కొడుతుంటారు, నిమ్మకాయలు కొడుతుంటారు, ఇక ఆగా చేసి కొట్టుకుంటారు. అరే అట్లా కాదు, ఏంది ఇక అమ్మా దూలు ఉంటాయంటే బహిసూటి, అది గింత అంత ఉంటే ఇంతగానం చేస్తే మనం ఏం చేస్తామమ్మా. ఆ పన్నోళ్ళకి మించి చేస్తాం. ఇగో పన్నోళ్ళకంటే కింద చేస్తే పర్వాలేదమ్మా, పన్నోళ్ళకంటే మీదికి పోతుంటారు అనమాట. నవ్వమ్మను ఇప్పుడు నువ్వు మీ ఇన్ని ఏళ్ళల్లా ఎంత మందిని చూడొచ్చేదమ్మా. ఒక మాట, నీ ముంగట నేను పప్పులు ఉడికి పెడితే నువ్వేమంటావు, అదే బాబు నీ అసలు చెప్పని మందిని చూసినట్టవా. మళ్ళీ మేము కూడా నవ్వుకుంటాం, ఏం చేస్తాం ఓవంతో పెట్టుకుంటాం, ఊకే లొల్లెందుకు రా బాబు. మళ్ళీ మా దగ్గరనైతే ఆపేస్తాను, నేను మా దగ్గరనైతే ఆపేస్తా. పిచ్చి పిచ్చి చేసిండు అనుకో. మేము గోల్కొండ బోనాలలో అట్లాంటి వాళ్ళని మస్తు మంది చూసి అందుకే అడుగుతున్నాం ఎంతసేపు ఉంటాడు నిజంగా పోతరాజు ఒంటి మీద. పోతరాజు వెళ్ళిన జర సేపట్లో ఉంటాడు. ఏంటంటే జర అది పని ఇట్లా ఒక ఏళ్ళ నుంచి చేసే మనుషులకు, ఇప్పుడు రోజు భక్తి చేసినోనికి ఆడొచ్చేసి ఇంత బొట్టు పెట్టిండు అనుకో, ఇప్పుడు రుచులు ఎట్లయితారమ్మా. ఏదో ధ్యానం చేసి ధ్యానంలో ఉండి ఓ మంచి గుణము, ఓ మంచి ప్రేమ, జాలి గుండె ఉండి సాధన చేసి ఆయన ఇంత బొట్టు పెడితే కథం వచ్చిన గంటలు వదిలిపోతే, కాసిన గంటలు కల తొలిపోతాయి, ఇట్లా దూరం వెళ్ళిపోతాయి అనమాట. ఆనందం అనిపిస్తుంది అమ్మా. ఆ మంత్రం లేదు తంత్రం లేదు, కానీ ఒక బొట్టు పెడితే అంటే అంత శక్తి రావాలంటే ఎంత నియమనిష్టాలు ఉండాలి, ఎంత భక్తి ఉండాలి. ఇట్లా భక్తితో చేసినోనికి జర ఉంటుంది. ఆ దెబ్బ కొట్టినా కూడా ఎదుటోకి పని అవుతుంది. అంతేగాని ఇవాళ రేపు ఎవడు పడతాడు కొడుతుండు గాడ్ గిఫ్ట్ అంట. అరే నీ అమ్మ ఆ మూతి కూడా సరిగా అనిపించదు. మమ్మల్ని ఎక్కిరిస్తారు ఏమని ఎరుకనా, ఓ వనబడితే చెమట వచ్చి మొత్తం పోతుంది. అది దాన్ని ఏమంటారు కదా, పిల్లలు ఆడుకునే బొమ్మలని ఏమంటారు కదా, అది ఏమో అన్నలాడు. నాకు బాధ అనిపించింది, నన్న పిచ్చోనేంబడి నేనేం మొరుతామా చెప్పు. అంటే ఇక్కడ పోతరాజులు కూడా అప్డేట్ అయిపోయారేమో, అందుకే గాడ్ గిఫ్ట్ అని ఇంగ్లీష్ వాళ్ళు పెడుతుర్రు రిల్లల్లా. అరే నేనన్నా ఆడ ఇట్లా కొడుతుండు, ఆడలను కొడుతుండు, మొగలను కొడుతుండు, గాడ్ గిఫ్ట్ అది కూడా తెలియకపోతుండే. నేను చెప్పినాక ఇది దేవుని ప్రసాదం అని నేను ఎన్నిసార్లు ఇంటర్వ్యూ చెప్పినాక ఇప్పుడు చెప్తారు కొడుకుంటూ వాళ్ళు ఇంగ్లీష్ అంత ముందు ఎందుకు కొడతారంటే ఎవరు జవాబు లేదు. ఇంటర్వ్యూలలో ఎవరినన్నా చూసుకో, కొన్ని ఇంటర్వ్యూలలో చూసినా నేను, నాకు ఇంటర్వ్యూ చేయనప్పుడు ఆ సామాను మంచిగా తయారవుతావు, నువ్వు ఎట్లా తయారు చేసి ఎంత కష్టపడి తయారవుతావు అంటే పెయింటర్ వచ్చి చేసేస్తారు అన్నాడు.
అరే నేనన్నా ఇదేంద్ర పెంటలు వచ్చి చేసేసాను, పోనీ పూసలు ఎడికింది తెస్తావా అంటే సికింద్రాబాద్కి ఏం తెచ్చుకుంటా, హీరోగోలలో ఎడికింది తెచ్చుకుంటా ఆడికింది. అరే నీది ఏముందిరా ఆని పోయి ఇంటర్వ్యూ చేస్తే నేను నవ్వుకున్నా. నేను అన్ని తెచ్చుకున్నా అంటే మేమేం చేస్తామంటే అసలు బునాది ఏంది అంటే ఏం తెచ్చుకొని ఏం పెట్టుకుంటే మంచిగా ఉంటుంది, ఏ రకం చేసుకుంటే ఎట్లా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి, ఓర్పుతో చేసుకుంటే పన్నోడవుతాడు. ఆ కష్టం అనేది తెలుస్తుంది, రేపటికి జవాబు ఏనికి వస్తుంది. లేకుంటే ఇవన్నీ పక్కన పెట్టినా కానీ ఇప్పుడు మరి 2025 సంవత్సరంలో మన రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలామంది కూడా ప్రాణాలు కోల్పోయారు, కొన్ని విపత్తులను ఎదుర్కొంటూ ఉన్నారని చెప్పేసి కూడా ఈసారి ఆషాఢమాస బోనాలకు చాలామంది ఇష్టపూర్వకంగా కూడా కావచ్చు, భక్తిపరంగా అనుకోవచ్చు, ఆనాటి నుంచి కూడా మరి మట్టి బోనాలల్లో సమర్పించేటోళ్ళు మట్టి కుండలలో బోనాలు అయ్యేటివి. తర్వాత వెండి బోనం అంటుర్రు, బంగారు బోనం అంటుర్రు. అంటే ఇది అభిమానం కొద్ది అనుకోవచ్చా, లేకపోతే ఈ మూడింటికి ఏమన్నా తేడా ఉంటుంది అనుకోవచ్చా? తేడా ఉంటుంది అంటే అమ్మ, ఫస్ట్ అప్పుడు ఎడ్డి కాలం ఉండే, ఎడ్డి కాలం అంటే ఎడ్డోళ్ళని కాదు, ఆ కాలంలో అమ్మవారు ప్రసాదం కోరిందే కుండలు. అప్పుడు ఏముండే కుండలు ఉండే, ఏ పాత్రలు లేకుండే కదమ్మ, అప్పుడు కుండలు ఉండే, బంగారం ధాన్యాలు ఎక్కువ లేకుండే, ఎవరి దగ్గర ఉండే వాళ్ళ దగ్గర ఉండే, కానీ అందరి దగ్గర ఉండేది ఏంటి కుండ. ఆ కుండలో తీసుకుపోయి అమ్మవారికి అదే కుండ, కొత్త కుండ తెచ్చి అన్నం వండి అదే దానికే పసుపు పెట్టి బొట్లు పెట్టి తీసుకుపోతుండే, ఆమె ప్రసాదం తింటుండే ఆమె. ఇప్పుడు ఏంటంటే కొన్ని బోనాలు చేస్తాము, బోనాలు ఎత్తుకొని ఆడుతుంటారు, అవి దన్మని పలిగిందే అనుకో ఎంత కీడలాగా అనిపిస్తుంది, అంతేనా కదా. దాని దిక్కేనే ఈ పాత్రలు అనేది ఆ దేవుని గురించి అలాగే పెట్టేస్తాం పాత్రలు, కానీ మన వాడుకునేది కాళ్ళు వాడుకునేది అది వాడుకునేది మళ్ళీ పెట్టమన్నమాట. ఇది ప్రత్యేకంగా అలాగే పెడతాం కాబట్టి ఇతర పాత్రలు కానీ ఈ వెండి కానీ, ఇప్పుడు కొంతమంది బంగారు బోనాలు చేసిరు. బస్ ఒకప్పుడు కొంతమంది పెద్దలు చెప్తుండే ఒక వెండి తలెలా ఇంత బంగారు పూత చందమామలాగా ఉంటుందంట. రియలా కాదా? అంటే అమ్మవారికి కూడా అట్లా ప్రసాదం పెట్టాలనుకుంటారు, దానికేం తప్పు లేదు, దీనికేం తప్పు లేదు, ప్రత్యేకంగా అమ్మవారికే ఉంది కాబట్టి బస్ అమ్మ ఎలా ఉన్నది తింటది. నువ్వు ప్రేమతోని నువ్వు తలంటూ పోసుకొని ఇల్లు ఉక్కొని చక్కగా పోయి పొయ్యి కాడికి పోయి ఇంత అన్నం వండి ఆ అన్నం తీసుకొచ్చి ఆడ పెట్టు, నువ్వు తినే అన్నం పెట్టమ్మా, దానికి మించిన నైవేద్యమే లేదు. ఇక నువ్వు బంగారు దాంట్లో పెట్టు, వెండి దాంట్లో పెట్టు, అమ్మవారి ప్రసాదం. ఇప్పుడు నేనేం చేపియాలంటే అందరిలాగా పోతరా చేస్తా, అందరిలో ఉంటా, అందరు ఆత్మీయుల్లాగా ఉంటా. ఏందంటే ప్రత్యేకం ఏందంటే నాకు కూడా ఒక టైం నుంచి ఒక నా పరిస్థితికి నాకు అవే బంగారు హీరోగోళాలు. ఏ హీరోగోళాలు అంటే వెండివి చేపిస్తున్నా, జర ఆయనకు జర ఏమో ఇంట్లో కొద్దిగా అది దానికేని నాకు ఇయ్యలేకపోయిండు. మొన్న చేపియలే, యావత్ తెలంగాణలో ఎవరు చేపియలే. ఆ హీరోగోళలు అంటే పోతురాజు దగ్గర ఉండేది వీరగోళలు. ఏంటంటే ఇప్పుడు బంగారు బోనం వచ్చినప్పుడు విజయ్ పోతురాజు వెండి వీరగోళలు వెండి కావాలి కదా అన్నట్టు ఉండాలి కదమ్మా. ఎందుకంటే వెండివన్నీ ఉండాలి, ఎందుకంటే ఇప్పుడు బంగారు బోనం అయింది ఆ విజయ్ పోతురాజు అనేది. నాకు ఒక కోరిక ఉంటే ఒక జమాన నుంచి ఉండే ఒక వెండి కూర మల్లన్నకు కూడా వెండి వీరగోళ చేపిద్దాం అనుకున్నా. మల్లన్న సామాన్ కడతాం కదా, అమ్మవారికి ఎండి బోనం నెత్తి మీద ఉన్నప్పుడు మరి ఆ బోనం ముందర ఆడేది పోతురాజు. ఇక్కడేను వెండి శూలాలు ఉన్నాయి, వెండి కడుపులో పోసుకునే శూలాలు ఉన్నాయి, కానీ ఇది వీరగోళలు ఎవరు చేపియలే. నాకు ఒక టైం నుంచి ఉంది, ఇప్పుడు 2-3 రోజులలో ఇస్తా అని చెప్పిండు. నాకు ఇలా నాకు శనివారం ఇవ్వమని చెప్పిన, రేపటి వారకలు ఇస్తా అని చెప్పిండు. ఫస్ట్ ఆదివారం గోల్కొండ అమ్మవారికి అప్పుడన్నా ప్రసాదం వస్తుంది అనుకున్న, అమాసకి తెచ్చి పూజ చేసి ఓ పెద్దల నుంచి తీసుకుందాం అనుకున్నాం, మా బస్సి పెద్దల నుంచి తీసుకుందాం అనుకున్నాం. పట్టుకొని ఆడుతా ఉంటే అనుగ్రహం అమ్మవారిది, ఇంకా నీకు మళ్ళీ బంగారం కూడా చేయించే అదృష్టం కలుగుతుంది. ఆ కోరిక అది నిన్ను అడగొద్దు, ఆ ప్రజలు అడగాలి. ఆ వెండివి అయినాయి ఈసారి, మళ్ళా కొన్ని ఏళ్ళకెందుకు కాదు ఒక బంగారుది పట్టుకొని అంత భాగ్యం కలిగిస్తుందో లేదో నా అమ్మవారికి ఎరక. మన అమ్మవారు జగదంబ మాతకు, ఉజ్జయిని మాంకాళికి, రేణుక ఎల్లమ్మకు, గోల్కొండ ఎల్లమ్మ కటాక్షం కలిగి ఉందనుకో, బంగారు ఏమమ్మా ఇంకా మంచిగా చేసుకోవచ్చు ఆనందంతో సుఖశాంతులతోని ఆ వీరగోలతోని. అంటే అప్పుడు మీరు బంగారు వీరగోళలు పట్టుకొని ఆడుతుంటే చూసిన మీ పోతరాజులందరూ కూడా మళ్ళీ అప్పుడు అనుకుంటారేమో
అరే ఈ విజయ్ పోతురాజు లేని ఒకటి పెడుతుండే, ఇప్పుడు ఈయన వెండి చేపించిండు, మనం ఎట్లా తగ్గుదాం, ఎన్ని తులాలు చేపించిండో కనుక్కుందాము, దానికంటే ఇంకో తులం మనది ఎక్కువ ఉండాలని పోటీ పడతారేమో. అట్లా ఉంటది. కానీ అది ఏంటంటే నాకు ఒక ముందనిచ్చే ప్రేమ అనమాట. పోతురాజు అంటే ప్రాణం అనిపిస్తుంది నాకు. ఏంటంటే ఏదైనా మంచి చూపెట్టాలి, ఇప్పుడు వచ్చిన వాళ్ళని ఖుషి చేయాలి, అంతేగాని వాళ్ళని ఆ బాధ పెట్టి నేను ఖుషి పడాలని ఎప్పటికి ఉండదు. ఎన్ని తులాలు చేపించారు? ఇప్పుడు అమ్మ 2 లక్షలు అవుతున్నాయి అమ్మ, 2 లక్షలు అవుతున్నాయి దానికి. అది చేపిస్తున్నా. జర ఆయనకు చెప్పినా కూడా మరీ జర వెనక ముంగడ చేసిండు. ఆయన పేరు కూడా చెప్దామని, అది మొత్తం కంప్లీట్ అయిన ఉంటే ఆయన పేరు కూడా తీసుకొచ్చి పెడుతుంటే నేను ఈయన చేసిండు అని చెప్పేసి ఆయనకు భాగ్యం పెట్టుకోలేడు ఆయన. నేను చెప్పినా కూడా మరీ చెప్పిన నాకు అమ్మ సవర్కలు ఇచ్చాయని చెప్పిన, వారం ముందుగానే అడిగినా, నేను ఇయ్యలేడు, నేను శనివారం వరకలు గోల్కొండలు ఇయ్యకుంటే మంచిగా ఉంటుందని చెప్పేసి వచ్చిన. ఎందుకంటే అదే గోల్కొండ మెయిన్ అమ్మవారి దగ్గర ప్రసాదం ఆడ ఎక్కిస్తే నాకు కూడా మోక్షం ఉంటది. ఇప్పుడు ఆడికేని వచ్చినాక గోలిపురాలు ఉంటది, ఈ వీరంగం ఉంటది, అది నాకు తృప్తి అనమాట. ఆ తృప్తి కావాలని మనసారా కొడుతున్నా. ఆ గోల్కొండ ఎల్లమ్మ వారికల శనివారం ఇచ్చేస్తే నాకు ఆదివారం 20 గోళలు పక్కా తీస్తున్నా గోల్కొండ ఎల్లమ్మల బస్. ఎందుకంటే మీరు ధరించే ఈ వేషధారణ, పోతరాజుల అనుగ్రహము అనేది ఆనాటి నుంచి మీకు ఎంత శక్తులు ఉన్నాయో గమనిస్తూ ఉన్నాము. ఎందుకంటే మీరు చెప్పే ప్రతి మాట ఈ జనరేషన్ వాళ్ళు నేర్చుకోవాలి, ఎప్పటికైనా అది గుర్తుండిపోవాలి. కాబట్టి ఒకటి అడుగుతున్నానన్నా, ఎందుకంటే అప్పట్లో ప్లేగు వ్యాధి వచ్చిందనే అమ్మవారికి బోనాలు సమర్పించుకొని ప్రజలందరూ కూడా మమ్మల్ని చల్లగా చూడు తల్లి అని అమ్మవారిని చల్లబుచ్చి కూడా ఈ బోనాలు సమర్పించడం మొదలైంది. ఆనాటి నుంచి ఈనాటి దాకా కూడా ఎప్పుడు కూడా తప్పనియకుండా బోనాలు చేస్తూ ఉన్నారు. మళ్ళీ అదే విధంగా ఇప్పుడు కూడా అలాంటి ప్రమాదాలు చూస్తున్నాం. అది కరోనా అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు ఏంటంటే ప్రాణాలతో చెలగాటమాడే ప్రమాదాలు జరుగుతున్నాయి. అది ప్రకృతి వైపరీత్యమే అంటున్నారు. ఈ ఆషాఢ మాసం బోనాలకు మరి అమ్మవారి ముందు నడుస్తున్నారు కదా పోతరాజు వేషంలో మీరు, మరి పోతరాజుగా మీరు ప్రజల కోసం ఏం చెప్పదలుచుకున్నారు అమ్మవారికి? అమ్మవారి చల్లని దీవుల్లో భక్తకోటి జిల్లలకి ఇళ్ళ మోక్షం ఇచ్చిన మన గోల్కొండ ఎల్లమ్మ, ఉజ్జని మాంకాళి, ఆ బ్రహ్మచారి జలముఖి, కంచిల కామాక్షి, మధుర మీనాక్షి, లలితమ్మ, గాయత్రిమాత, అన్నపూర్ణ తల్లి, బాలతిపర సుందరాలంపుల జోలు ఉజ్జని మాంకాళి, సాంబవీ రేణుక కలకత్తా కాళి, కాశీ విశాలాక్షి, రాజరాజేశ్వరి, అంబ పరమేశ్వరి, బ్రహ్మ స్వరూపిణి, విష్ణు స్వరూపిణి, సుస్వరూపిణి, సూర్యచంద్ర సాక్షిగా, అదే భూదే సాక్షిగా, పంచభూతంలో సాక్షి, దేవన దేవతల సాక్షిగా, నాకు చెప్పిన గురు 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 ప్రాదాల సాక్షిగా, ఇప్పుడు అమ్మవారి బోనాలు అయినాక ఆనందంతో ఎంత మంచిగా అవుతుందమ్మా. కొన్ని అల్జడిలు రాంది సముద్రం లేదు, అల్జడిలు లేనిది సంసారం లేదు, అల్జడి లేని దునియానే లేదు. వచ్చిపోతూనే ఉంటాయి అన్ని మన కళ్ళ ముంగట, అన్ని అనుభవాలు వస్తూనే ఉంటాయి కొత్త కొత్త. అందుకనే అలనాడు అమ్మవారు ఎందుకు వచ్చిందంటే, ఆమె ఈ వానలు కొట్టి వెండలు కొట్టి కలుషితమయ్యి రోగాలు ఎట్లా వచ్చినాయంటే మాయ తెలియదు, మర్గం తెలియదు, డాక్టర్లకు కూడా తెలియకుండా అయిపోయింది. ఎట్లా చేయాలి ఆ డాక్టర్లకు కూడా తెలియకుంటే అప్పుడు అమ్మవారు స్వయంగా ఆ పార్వతీదేవి వచ్చేసి ఆ బ్రహ్మ స్వరూపిణి, విష్ణు స్వరూపిణి, శివ స్వరూపిణి, అఖండ జ్యోతులు వాళ్ళందరూ కలిసి మన ఊరిపైకి వచ్చి మా గ్రామంలోకి వచ్చి, అరే పిల్లలకి ఇట్లా అవుతుంది, ఇంత బాధ అవుతుంది నా పిల్లలకు అని చెప్పేసి ఇంత యాపరిల్లలు తీసుకొని పసుపు వేసుకొని గంప అందులో వేసుకొని కుండలు వేసుకొని మొత్తం జల్లుకుంటా ఆమె శాంతి చేసుకుంటూ వచ్చినప్పుడు ఆమెకు ఒక నీడ అనేది చెట్టు కాడ కుక్కబెట్టినాము, ఓ రాగి చెట్టు, యాప చెట్టు కాడ కుక్కబెట్టినప్పుడు ఆమెకు పాపం మన గురించి కాపాడడానికి వచ్చిందని చెప్పేసి అమ్మవారిని ఆడ కుక్కబెట్టి అమ్మవారికి గోపురంలాగా కట్టి అమ్మవారి గర్భగుడిలాగా చేసి అమ్మవారిని కుక్కబెట్టినాం. ఆ కుక్క పెట్టినందుకు ఆమెకు ధూప లేదు, నీళ్లు లేవు, ఏం లేదు, మళ్ళీ అమ్మవారికి కావాలి కదా అని చెప్పేసి ఒక కుండ తీసుకొని, ఒక ఏమంటారు దాన్ని, ఒక పాత్ర తీసుకొని ఆ కుండలా ఇంత బియ్యం పోసి అమ్మవారికి వండి ఇంత పల్చి అంటే అప్పుడు పల్చి పుల్చే మెయిన్ ఉండే. వంకాయ ఆలుగడ్డ పల్చి పుల్చి అంటే ప్రాణం కంటే ఎక్కువ తింటుంటే నేను, అదొక ప్రేమ అనమాట. ఆ అమ్మవారి ముంగట అది పెట్టిన విధంగా ఉంటే అమ్మవారి ప్రసాదం అది తీసుకుపోయి యాపరిల్లలు పెట్టి తీసుకుపోయి అమ్మవారికి ఎక్కి పానకము ఇంత బెల్లము. అప్పుడు పెరుగు కూడా ఏడు ఉంటుండే అమ్మ, పల్చి పుల్చే ఉంటుండే. పల్చి పుల్చు కొయ్యగూర అంటే ఏడంటే దొరుకుతుండే కొయ్యగూర. మెయిన్ ఆకుకూరనే బోనంకు ప్రత్యేకం అంటే ఆకుకూర. మొన్న ఒకరికి పూజ కాడ చెప్పిన, అమ్మ ప్రత్యేకంగా ఆకుకూర వేయాలి బెట్ట అమ్మవారికి అని అంటే, మాకు కొంత లేదు, మేము ఎప్పుడు వేయలేమంటే నేనేం చెప్పాలమ్మా వాళ్ళకు.
చెప్పినప్పుడు పెద్దలు చెప్పినప్పుడు ప్రసాదం లాగా ఎన్ని చేసుకోవాలి, చెప్తే వినరు. వచ్చేది కాదు కదా. ప్రత్యేకంగా అమ్మవారికి ప్రసాదం చేసినప్పుడు కొయ్యి కూర ఉండాలి. కొయ్యి కూర పచ్చిమిరపకాయలు వేసి వండి, ఇంత చింతపండు, ఇంత నీళ్ళు పోసి, మళ్ళీ ఉల్లిగడ్డ వేసి అమ్మవారికి సాకబెట్టిన అన్నం పెట్టి సాకబెడితే ఎంతో మధురం. అమ్మ కాపాడడానికి వచ్చినప్పుడు మనం గంట చేయకుంటే ఎట్లా, అట్లా చెయ్యాలన్నమాట. చేస్తేనే మంచిగా ఉంటుంది. ఏ దేవత కానీ ఇవ్వాలి రేపు ఏం చేస్తున్నారు కన్నా చెప్పాలన్నా. అసలు అమ్మవారికి బోనం ఎక్కిస్తారు, చెత్త కొండీలల్లో ఇస్తారు ఎరకనమ్మా, చెత్త కొండీలల్లో వేస్తారు. అది ఏం చేయాలి కన్నా, బలి జల్లాలి. ఇప్పుడు కొంతమందికి చెప్పినా నేను, అరే బలి జల్లాలన్నా ఇట్లా అంటే, మా కొంతలు లేదన్నా మేము ఇంతవరకు జల్లలేము, మేము పడేస్తామంటే పడేద్దని ఇప్పుడు కెమెరా పట్టుకొని వచ్చిన ఆయన కెమెరా మనిషి, ఆయనకి ఎరక కెమెరా ఏడవుతాలో ఏం చేయాలో ఎరక. నేను చెప్పిన నేను పాత ముసలోళ్ళు ఎంబడి తిరిగినామా, పెద్ద అఘోర మా గురువులు ఆయనను చూస్తే నువ్వే కూర్చు భయపడతావు. ఆయనను చూస్తే ఆ సొంతలు ఎంబడి తిరిగాను. వాళ్ళు పెద్ద మనుషులు చెప్తుంటే ఇంటుంటే నేను ఏమనకపోతుంటే ఇట్లా చేతులు పెట్టుకొని ఇంటుంటే జవాబు అది ఇరుకున్నా కూడా ఇంటుంటే ఎదురు జవాబు అయిపోతుంటే అట్లా విన్నాం మేము. ఇది కాదురా గిట్లా 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 అని మాట్లాడుకుంటుంటే విన్నాం మేము. మాకు ప్రత్యేకంగా చెప్పాలని కాదు, ఇట్లా ఇట్లా సంగతి, ఇట్లా ఇట్లా సంగతి, ఇట్లా బలిలు ఉంటుండే, ఇట్లా ఉంటుండే, ఇప్పుడు ఉంటుండే. ఇప్పుడు శాంతి చేస్తున్నాం. అన్నము ఆ ప్రసాదము ఎందుకు పెడుతున్నామమ్మా? పొద్దుగాల లేచి ఇన్ని రోజుల నుంచి తయారయ్యి పొద్దుగాల లేచి పాత్రలు తీసుకొచ్చి కుంకుమ పెట్టి బొట్లు పెట్టి అన్నం వండి ఆ ప్రసాదం వేసుకొని ఆ లైన్లో నిలబడి ఇంత గంటలు లైన్లో నిలబడి ప్రసాదం పెడితే తీసుకుపోయి చెత్త కొడిలో వేస్తారమ్మా. ఏం ధర్మం అమ్మ? ఆ అన్నంని ఇంత కలగలిపి అంటే గుమ్మడికాయ కొట్టి ఏంటున్నా యాప కొమ్మలు వేసేసి మన యాటనికి ఇట్లా కోసి అర్రలు పొట్టు ఉంటుంది, అది పొర్రలు ఉంటుంది, అది ఇట్లా కీమ చేసి అందులో వేసేసి ఇంకేంది నిమ్మకాయలు గుమ్మడికాయలు పచ్చలన్నీ చేసేసి గంపలు వేసుకొని ఎంత గ్రామం ఉందో మీ దాంట్లో అది వేసుకొని ఎందుకు వస్తాయమ్మా రోగాలు? ఎవరు తెల్లడమ్మా, చెప్పినా కూడా వినరు. మేము బలి చల్లము. అమ్మా దేవునికి బోనం పెడుతున్నాం ఎందుకంటే ఆమె చూపు పడ్డాక అమ్మవారు వచ్చి తినిపోదు. అందరికీ అమ్మవారు ఏమన్నదంటే ఖాళీ బస్ అంతే, ఖాళీ చూస్తుంది అంతే. చూస్తేనే కథ ఆ పొగర్ అనేది వచ్చేస్తుంది దానికి. వాళ్ళు ఏం చేయాలంటే అమ్మవారిది ప్రసాదము గంపలు వేసుకొని ఇల్లంతా చల్లుకొని ఏ రోగాలు వస్తాయమ్మా? ఎవరు చేస్తున్నారమ్మా? పెద్ద గుళ్ళకనే వేస్తలేరు కదా, తీసుకుపోయి చెత్త గుళ్ళల్లో వేస్తుండే. మొన్న కొన్ని ఇంటర్వ్యూలు చూసినాక కొందరు మారిన ఎరికైంది. కొంతమంది నాకు తెలిసిన కాడికి ఎంతమంది మారిరో నాకు తెలియదు, కానీ తీసుకుపోయి ఎంతో కొంతమంది అయినా మారుతారు. మారాలమ్మా, ఎందుకంటే చెప్తే ఇంటలేరమ్మా. ఆడేంది నాకు చెప్పేది, మేము తరతరాల నుంచి చేస్తున్నాం, ఆ మోరిలో వండుకున్నాం, మేము మోరిలో వంట అంటారు, కానీ వేరే చెప్తే. కానీ సమాజం ఎంత మారినా ఏం చేసినా ఎంత ట్రెండింగ్ అయినా అప్డేట్కి వచ్చినా ఆనాటి నుంచి వస్తున్న సాంప్రదాయాలు అయితే మర్చిపోకూడదు, ముఖ్యం. ఇగో సాంప్రదాయం అంటే వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు సాంప్రదాయం అంటే మేము ఈ పద్ధతితో చేసినా మేము ఇట్లా చేస్తాం, నువ్వు చెప్తే మేమేం చేయాలి? అది వాళ్ళు పద్ధతి. బోనం అన్నం ఎందుకు పెడుతున్నాము? మా గ్రామం మంచిగా ఉండాలి, మేము మంచిగా ఉండాలి, నా పిల్లలు మంచిగా ఉండాలి, మా ఇంటి మీద ఉన్న శక్తులు కూడా మంచిగా ఉండాలంటే బలి జల్లాలి. బలి జల్లుకుంటూ పోతే మన ఇంటి మీద ఏ ఆశ ఉన్నా, ఆ దుష్టుని కన్నున్నా నజర్ అంటారు, ఆ నజర్కి ఇట్లా పడితే మంచి నల్ల రాయిని కూడా పల్లగొట్టేంత శక్తి వస్తుంది, నజర్ అంటారు. అందుకే నిజమే కదా, కూడా మొత్తం బలి జల్లుతూ ఉంటారు. బలి జల్లాలి. కానీ ఇక్కడ మా గుళ్ళకాడ కొంతమంది చాలా మంది చెప్తే ఇంటలేరమ్మా. ఇప్పుడు వద్దు, వచ్చేసారి చూద్దాము, ఇక అదైనాక చూద్దాం. మొన్న ట్రాఫిక్ వెళ్ళింది ఓ జాల గుడికాడ, నేనన్నా బలి జల్లాలన్నా ఇట్లా సంగతి. మేము చిన్న గుడికాడనే బలి జల్లుతుంటాం. ఇప్పుడు పెద్ద గడతూరు గుడి, చిన్న గుడి ఎల్లమ్మది కట్టినాం. ఆ ఎల్లమ్మ గుడి కడతప్పుడు కూడా పెద్ద కిరికిళ్ళు, కట్టనీయరు మనోళ్ళు, మన తెలుగు వాళ్ళే కట్టనీయరు. అదే దౌర్భాగ్యం. మన హిందూ ధర్మంలో ఎట్లుందంటే మనోడు మనకే దొక్కుతుంటాడమ్మా. అదే దౌర్భాగ్యం. ఇక బయటోడు తొక్కుడు గాక మనోడు దొక్కుడు గాక ఏం చేస్తామమ్మా? ఆ ధర్మాన్ని పాటించకుండా ముందుకు పోతుంటే ఏ రోగాలు రావమ్మా, ఏ గత్తల రాదమ్మా చెప్పు. మనోడు రోగం పెట్టే ఇంకోడు రోగం పెట్టే అంటే ఏంది? అందుకనే కొన్ని బలిలు జల్లుకోవాలి. ఇప్పుడు యాటలు బలిలు ఇస్తలేము, అవి ఇస్తలేము. ఇంకా యాటనికి వచ్చినప్పుడు తింటున్నావు కదా, కూరనే తింటున్నావు కదా రోజు. మళ్ళీ అమ్మవారికి బలి కొయ్యంగానే పాపం అనిపిస్తుంది కొంతమందికి. కాదమ్మా, బలులు ఎందుకు ఇస్తుండే అమ్మా, దున్నపోతులు ఎందుకు ఇస్తుండే అమ్మా పోడు. ఇప్పుడు మేకలన్న కోసుకుంటురుగా, అది కూడా కొయ్యకుండా గుమ్మడికాయతో చేస్తారు. ఏదో అమ్మా బలి ఉంటుందమ్మా, బలి ఉంది. అప్పుడు యాటలు కోస్తున్నాం, దున్నపోతులు ఇస్తున్నాం. ఇప్పుడు మేకనన్న కోసుకోవాలి, అది కూడా కోయనిస్తలేరు. ఇప్పుడు ఏమంటారు? వద్దు మేము శాంతి ఏడ శాంతి అవుతుందమ్మా? బలి లేని
ఒక మూగజీవిని అలా బలి ఇయ్యడం తప్పు కాదా? తప్పు కాదు, ఎందుకైతే అది ఆడ తప్పు కాదంటే నువ్వు మంచిగా ఉండాలంటే ఇవ్వాలి కదమ్మా, మానవ జన్మం ఉండాలన్నా వద్దా? రేపటి దినం ఎట్లా అమ్మా, ఇప్పుడు ఓరికనే ఏమన్నా అయింది పోతలేదు, ఇంకా బలి ఇవ్వాలి కదమ్మా, ఇవ్వాలి కదమ్మా. బలి ఇస్తేనే శాంతి ఇస్తుందా? అందరి దగ్గర నీ దగ్గర శక్తి ఉంది, నువ్వు బొట్టు పెట్టి తక్కువ చేసిండవచ్చు, కొన్ని బలీలు ఉంటాయి కదా, తిప్పాలమ్మా, కాని పని అది. ఎందుకంటే మేము కళ్ళతో మేము పెద్దలను చూసినాము, ఇక నువ్వు ఈ ఆటలు బలిస్తావు అంటాను, అది అంట ఇదంట అంటే మేము చూసిన కాడికి చెప్తున్నామమ్మా, నేనేమో ప్రత్యేకంగా నేను చెప్తలేను, బస్ కొన్ని ఉన్నాయి కాబట్టి అప్పుడు చేసారు. ఇప్పుడు జర అందరూ బిల్డప్లు కొడుతారు, బిల్డప్ కొట్టిన వాళ్ళు కొడుతూనే ఉంటారు, చెస్టోడు చేస్తూనే ఉంటారు, అర్థమవుతుందా? ఊకనే కాదు, ఆ బోనమన్నం తీసుకుపోయి చెత్తకుండలో వేయమను, పుణ్యం కట్టుకోమను. వాళ్ళు చేర్చిన ఎవరైతే ఆడపడుచులు కష్టపడి గంటలు పిల్లలు నిలిచిపెట్టి ఆ ఏడుపుల పిల్లల నూకుడుల నిలబడి బోనం ఎత్తుకొని పోతే చెత్తకుండలో వేయరమ్మా, అంతే కదమ్మా, అది ధర్మము. యాటను కోస్తే పాపం తగులుతుంది, రోజు తింటాడు ఆడు, మంటికని తీసుకొచ్చి రోజు తింటాడు, అది పాపం కాదు, కానీ కోస్తే పాపం అమ్మవారు జీవహింస. అది తింటానే ఉంటాడు, అన్నిట్లను కోస్తారు, బయట అన్నిట్లను కోస్తారు, కానీ ముంగట జీవహింస, అంతే బరాబర్, అది న్యాయము. అందుకనే గత్తర లేస్తున్నది, ఎందుకంటే గిందుకనే చెప్తేనే మంటలు వేస్తుంది, అందరికి ఊర్లో మంటలు వేస్తుంది, అది అంతే కదా. విషయాలు అయితే చెప్పిరన్న. ఈసారి అయితే మరి అమ్మవారికి పోతరాజు వేషంలో వెండి వీరగోళలతోటి అక్కడ అమ్మవారి ముందు ఆమె ముందు పెట్టి ఆమె ఆశీర్వాదం నవ్వు వచ్చేసింది నాకు, ఎందుకంటే అదొక ఖుషి అమ్మా, ఏదైనా చూపెట్టాలి, ఎందుకంటే జర మంచిగా మళ్ళా నెక్స్ట్ వచ్చే 2026 సంవత్సరంలో బంగారు అందరూ ఏమనుకుంటారు అంటే ఎంత ఖరాబ్ పోతే అనుకుంటారు, కానీ అంతేం లేదమ్మా. కానీ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పిన, అప్పుడు మాకు చెప్పిర్రు ఎప్పటికైనా ఎండి ఈరగోళలు చేపియాలని ఉందంటే ఖచ్చితంగా చేపిస్తారని చెప్పేసి కూడా చెప్పిన. ఈసారి కూడా చెప్తున్నా, మళ్ళా వచ్చే సంవత్సరం కల్లా కనీసము ఎంతో కొంత బంగారు ఈరగోళలు కూడా చేపిస్తారని నమ్ముతున్నాను. 2 కిలోలు అంటే ఏందమ్మా, అది కాదు కానీ నాతోనైతే కాదు, కానీ ఇక చెప్పలేము, ఇక పెద్దలకి ఇట్లా ఎవరన్నా చెప్పలేము, అంతేగాని అంత కోరిక అంత లేదు, చాలు ఉన్న దానికి వెండిది ఓకే బస్ చూపెట్టేసినాం. బంగారు అంటే చెప్పలేము ఇక మనం, కానీ మనమంతా కరోడు పొత్తులం కాదు, అంత కాదు, ఎప్పుడు ఉంటది మీకు ఎల్లవేళలా ఉంటది. ఆమె ఆశీర్వాదం ఉంది కాబట్టి ఈసారి ఇప్పటిదాకా కూడా మంచిగా ఉన్నారు మీరు. అమ్మవారి శక్తి ఉన్నోని దగ్గర డబ్బులు ఉండయి, భక్తుల దగ్గర డబ్బులు ఉండయి, అంతే అమ్మా, భక్తుల దగ్గర ఎక్కువ ఉండదు. ఎందుకంటే ఆ పాపం అంటే ఏడుకే వస్తుంది అమ్మ పైసా, అంతేనా కదా, ఎంత రావాలన్నా అంత వస్తుంది, కష్టపడితేనే ఫలితం ఉంటుంది. మోక్షం పొందాలంటే రేపటి దినం మంచిగా కావాలి, రేపటికి పోని కలకల పెట్టొద్దు అంటే మంచిగా బతకాలి, మంచిగా ఉన్నదంటే సర్పించుకొని తినాలమ్మా. అమ్మా ప్రసాదం ఏమిస్తో ఈ తల్లి లే, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, హం పుట్ అన్నారు అనుకో, పుట్టుమని ఎగిరిపోతాడు, ఎందుకంటే అంత కావాలి. అమ్మ దగ్గర అమ్మ అని ఆడుకోవాలి, అమ్మ నీ ప్రసాదం ఏమిస్తో, నాకు ఇది కావాలి, నీ అమ్మ అది అన్నం అని గుంజ పచ్చకడ పెట్టిందిగా కింద పడతాం, మన అమ్మనే కొడుతుంది మనకు, ఈ అమ్మ కొట్టదా. ఆజనేకలు మారింగమ్మా, హకీకత్ నేను చూసుకుంటూ వస్తున్నా, ఎవరెవరు ఎంత అహంకార పడుతారో, ఎంతెంత ఏమేమి చేసుకుంటారో, ఎవ్వని మీదే ఏడ్చిర్రా అనుకో ఆడ గుంతలు పడతాడమ్మా. ఎవ్వని కలకల పెట్టొద్దు, మందిర్ తోడో మస్జిద్ తోడో అంటే గుడి ఇరగొట్టు మస్జిద్ ఇరగొట్టు, కానీ మనసు ఇరగొట్టొద్దు. పెద్దలు ఏమంటారంటే మందిర్ తోడో మస్జిద్ తోడో దిల్నా తోడో, మనిషి కలకల జరిగిందనుకో ఆ శివుడే ఇట్లా వణుకుతాడు. ఇప్పుడు మనం ఎప్పుడైనా తపస్సు చేసుకుంటూ ఊకున్నాం అనుకో బాధతోని, సినిమాలలో చూపెడతాడు ఇట్లా వణికినట్టు, అరే మా భక్తులు ఏమవుతుంది, అట్లా మనిషికి కూడా ఇట్లా ఉంటుందమ్మా. అది ఆకర్షణ, మ్యాగ్నెట్ పవర్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. ఆడు కలకల అనుకో బేట బరబ్బర్ తగులుతుందమ్మా శాపన. అందుకనే పెద్దలు ఏమంటారంటే కిస్క మూకున్న ఇలాగన అంటే ఎవరికి నోటికి తలగొద్దు, ఉన్న దాంట్లో రామ్. నేను అక్కడ అంచమ్మా, నేను ఎంత ఉన్నా కూడా అందరితో మంచిగా మాట్లాడు, అందరూ చిక్కుకుంటారు నా చుట్టుముట్టు, అందరితో పిల్లలతో మాట్లాడితే పెద్దలు కూడా జవాబిస్తే, చిన్న పిల్లలు కూడా పూజల కాడ అంతా మంచిగా ఉంటాం. అమ్మవారు ఎన్నికెళ్ళమ్మ కళ్యాణం అయినప్పుడు, ఆడ కళ్యాణం అయినప్పుడు, మల్లన్నది నరసింహస్వామి మంచిగా మాట్లాడతాం, మంచిగా వస్తాం. వాళ్ళ సుఖంగా ఉంటే మనకు ఒక బుక్కడ అన్నా అంటే చాలు, ఆత్మలు నిండిపోతాయమ్మా, బస్ అట్లా ఉంటది. ఇట్లకేని మన ఎండి వీరగోళలు ఈ సంవత్సరము తీయాలని మనసార ఉంది. ఆ గోల్కొండ ఎల్లమ్మ దయ వల్ల ఈ 2 రోజులలో, ఒక రోజులలో రేపటి వరకు అయిపోయిందంటే ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది. అమ్మవారి ముందు ఆ వీరగోళలు, వెండి వీరగోళలు అయితే సమర్పించబోతున్నారు, సమర్పిస్తారు కూడా. అలాగే మీరు ఇలాగే హ్యాపీగా సంతోషంగా ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరము ఆ అమ్మవారికి పోతరాజు వేషంలో మీరు ముందుండి నడిపించాలని కూడా మనస్ఫూర్తిగా
మా హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాము. అంతేకాకుండా ఎందుకంటే పోతరాజు వేషధారణ అనేది ఒక రాష్ట్రానికి కాదు మొత్తం ప్రపంచానికి సంబంధించింది. పొలిమేరకాడ పోతరాజు అనేది ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. అది అంత ఆషామాషి విషయమైంది కాదు. ఎవరు పడితే వాళ్ళు ఆ వేషధారణ ధరించి పైసల కోసము లోబడి ఉండి ఆ పోతరాజుకున్న విలువలను తగ్గించొద్దు అని మనస్ఫూర్తిగా మా హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాము. పోతరాజులకు విలువనివ్వండి, ఆ పోతరాజు వేషానికి గౌరవించండి. ఎందుకంటే ఆ పోతరాజుకు వచ్చే శక్తి అంతా ఇంత కాదు, అమ్మవారే ఆయన అండతో నిలబడుకొని ఒక చోట కొలువుదీరి ఉంటుంది కాబట్టి అది గమనించుకోవాలి. ఆ వేషధారణను చులకన పరిచి మేము కూడా వేస్తున్నాము అని దాని గురించి తెలియని వాళ్ళు వేషధారణ పొంది డబ్బుల కోసం ప్రలోభపడితే తర్వాత పరిణామాలు ఎదుర్కోక తప్పదు అని విన్నవిస్తున్నాం మా హిట్ టీవీ ద్వారా. చూసాం కదా, మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.